కార్తీక మాస అంతర్జాల పర్యటన సభా కార్యక్రమం శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి కార్తీక మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి
నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉండాలి షా స్వామివారు రచించిన సూఫీ వేదాంత దర్శనము అనే గ్రంథం నుండి పద్యము దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. సంగు మాంసమిశ్రిత వసామలినంబును తీసివేసి శంకరులోల పూజలను సల్పెడు నోరు గడించుకున్నది. వంకను ముక్కలై మురళి పాడుచున్నది కృష్ణునోట. నీ పంకము వీడితే నీ పంకము వీడితే హరిని వాకిట కట్టెద వెళ్ళకాలము. ఎక్కడో సముద్ర తీరంలో పుట్టిన శంఖం మట్టిని, మాలిన్యాన్ని ప్రక్షాళన చేసుకుని శంకరుని ముందు శంఖారావం చేసుకునే పుణ్యం చేసుకుని వెదురు ముక్కలై వేణువై మురళీకృష్ణుణ్ణి పరవశింపజేస్తుంది. మరి మనల్ని మనం ప్రక్షాళన చేసుకునేది ఎప్పుడు? మాధవుడి పాదాల మీద వాలేది ఎప్పుడు? శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. మనసా వెర్రిని బడకుము వనితలు ధనములను పక్వ పలహారముల్ తిని బలిసి కండ పెంచియు చని బూడిద కలిసిపోవా జననామొందితివా అజ్ఞానమున చచ్చిపోయదావా తనువునకును వేరై కనుల లోపలందోచు ఘన సచ్చిదాత్మను గనుగొనక చెడిపోవా జననామొందితివా అజ్ఞానమున చచ్చిపోయదావా. స్వామి కవిశేఖర డాక్టర్ ఉండాలి షా సద్గురువర్యులు స్వర్గమాత అనేటువంటి గ్రంథంలో మహోన్నతమైనటువంటి ఈశ్వరతత్వాన్ని మనకి ప్రసాదించారు. మనసా వెర్రిని బడకము. ఈ మనసు ఎలాంటిదంటే అందమైనటువంటి అమ్మాయిల్ని చూసినా లేదా రకరకాలు మంచి ఆహారం ఏదైనా సరే షడ్రుచులతో కూడినటువంటి ఆహారాన్ని మనం చూసినప్పటికీ కూడా ఆ విధంగా తినేయాలి ఆహారాన్ని, ఆ విధంగా అమ్మాయిలంట తిరగాలి అనేటువంటి రకరకాలైనటువంటి భ్రాంతి భావాలు మనకి కలుగుతుంటాయి. అంచేతనే స్వామి హెచ్చరిస్తున్నారు మనల్ని, మనసా వెర్రిని బడకము. అంచేత అమ్మాయిలు అనేటువంటి వెర్రిలో కానీ లేదా తిండిబోతుగా మారిపోయేటువంటి వెర్రిలో కానీ పడవద్దు. ఎంచేతంటే తిండి తినేసి రకరకాలైనటువంటి ఐటమ్స్ అన్నీ కూడా తినేసి కండ పెంచి చనిపోయి బూడిదలో కలిసిపోతావా, అందుకేనా నువ్వు మానవ జన్మ ఎత్తింది అని చెప్పి స్వామి మనల్ని ప్రశ్నిస్తున్నారండి. అంచేత మనసా వెర్రిని బడకము వనితలు ధనములను పక్వ పలహారములు తిని బలిసి కండ పెంచియు
శని బూడిద కలిసిపోవా జననా మొందితివా అజ్ఞానమున చచ్చిపోయెదవా, అజ్ఞానంతో చచ్చిపోతావా అని చెప్పి అడుగుతున్నారు స్వామి. అంచేత ఈశ్వర రసస్వరూప రహస్యాన్ని గ్రహించాలి అంటే అంతర్దృష్టితో మనలో ఉన్నటువంటి ఈశ్వర రసస్వరూప రహస్యాన్ని త్రయీ సాధన ద్వారా గ్రహించాలి. త్రయీ సాధన అంటే స్వామి మనకు చెప్తున్నారు, మహామంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన. మహామంత్ర సాధన ద్వారా వేలాది కోట్లాది జీవాణువుల్లో జీవచైతన్య శక్తిని పొంది భుక్తికి లోటు లేనటువంటి విధానంగా మనం ఆ యొక్క మహోన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందాలి. అదేవిధంగా జ్ఞాన సాధన ద్వారా మనకి మనస్సుకు ఆహారం, శరీరానికి ఆహారం మహామంత్ర సాధన, మనస్సుకు ఆహారం జ్ఞాన సాధన. ఆ జ్ఞానం అనేటువంటి సద్గురువర్యులు ప్రబోధించేటటువంటి జ్ఞానం లేదా రామాయణం, భాగవతం, భగవద్గీత లేదా ఖురాను, బైబిల్ ఎవరి యొక్క మతానుసారంగా, ఎవరి యొక్క ఆచారాలకి, ఎవరి యొక్క సాంప్రదాయాలకు అనుకూలంగా జ్ఞానాన్ని పొందాలి. అంచేత ఆ జ్ఞానం ద్వారా మనస్సు అనేటువంటిది మనశ్శాంతిని, తృప్తిని పొందుతుందన్నమాట. ఆ మనశ్శాంతి, తృప్తి అనేటువంటిది కోట్లాది రూపాయలు వెచ్చించినా మనం పొందలేము. అదేవిధంగా మూడోది ధ్యాన సాధన. ఆ ధ్యానం అనేటువంటిది మనకి పిఠాపురంలో ధ్యాన మందిరం ఉందండి. మీరు పిఠాపురం వచ్చిన ప్రతిసారి కూడా ఒక 10 నిమిషాల ధ్యాన మందిరానికి వెళ్ళి ధ్యానం చేసినట్లయితే మన యొక్క జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందేటటువంటి మార్గం దృఢం అవుతుందన్నమాట. అంచేత ప్రతి ఒక్కరు కూడా ఆ జ్ఞాన సాధన ద్వారా ముక్తి అనేటువంటి దాన్ని మనం సంపాదించుకోవాలి. కాబట్టి మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన అనేటువంటి త్రయీ సాధన ఆచరించినట్లయితే మానవ జన్మకి సార్థక్యం లభిస్తుంది. కానీ లేదనుకుంటే కనిపించినటువంటి అమ్మాయిల చుట్టూ తిరుగుతూ కనిపించినటువంటి రకరకాలైనటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా తినేస్తూ శరీరాన్ని పెంచేసేసి చనిపోయి తిరిగి మళ్ళా వెనక్కి 84 లక్షల జడ జన్మలకి కూడా పోవాల్సిందే. అంచేత ఆ విధంగా చచ్చిపోయేదవా తనువునకును వేరే కన్నుల లోపలందోచు ఘనసచ్చిదాత్మను గనుగొరక. మన యొక్క అంతర్దృష్టితో మనం చూసినట్లయితే మన ఈశ్వర రసస్వరూప రహస్యాన్ని త్రయీ సాధన ద్వారా మనం గ్రహించగలుగుతాం. అంచేత ఆ విధంగా మన మానవ జన్మను సార్థక్యం చేసుకోమని చెప్పి కవిశేఖర డాక్టర్ ఉండాలి షా గారు మనల్ని హెచ్చరిస్తున్నారు. వారు హెచ్చరించినటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా త్రయీ సాధన మార్గాన్ని ఆచరించవలసిందిగా నా యొక్క మనవి. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సద్గురువర్యులకి నా సాష్టాంగ ప్రణామములు. పూర్వ పీఠాధిపతులకి, అమ్మగారులకి నా సాష్టాంగ ప్రణామములు. సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారము. విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠము సృష్టిలో ఎంతో పవిత్రమైనటువంటి పీఠము విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠము. 552 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ఈ పీఠంలో జగమున ధర్మము నెలకొల్పగా ఈశ్వరుండొక్క దివ్య వ్యక్తిని పంపిన్, అతడే ఈ యుగ యుగమున సగుణాత్మకుడైన సారసాక్షుడు కంటే. అంటే ప్రతి యుగములో కూడా భగవంతుడు ఒక అవతారిమూర్తిగా అవతరింతూ ఆయా కాలాలలో వారిని దర్శించిన వారిని ప్రతి ఒక్కరిని కూడా వారు మోక్షాన్ని ప్రసాదించి వారు జన్మని తరింపజేసినటువంటి చరిత్ర అనేక యుగాల నుంచి వచ్చేటటువంటి విషయము. ఈ కలియుగములో ఇప్పుడు మనకి అవతరించినటువంటి విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సద్గురువర్యులు, ఈ పీఠాధిపతులు ఈ కాలములో ఈ మానవ జన్మకి పరిణామాన్ని ప్రసాదించేటటువంటి అవతారిమూర్తి మన ఒక్క సద్గురుమూర్తి. ఈ పీఠంలో మనం అడుగు పెట్టాలంటే వారు ఒక్క ఆశీర్వాదం ఉంటే తప్ప ఈ పీఠంలో మనం అడుగు పెట్టడానికి కూడా అరగతి లేనటువంటి విధానం ఉన్నది. ఈ పీఠము పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప ఈ పీఠంలో మనం సభ్యులుగా రావటానికి అవకాశము లేదు. అలాంటి ఈ పీఠంలో మనం సభ్యులుగా ఉన్నామంటే చాలా అదృష్టవంతులమి. సద్గురుమూర్తి యొక్క యథార్థమైన విషయాన్ని గ్రహించి స్వామి ఇచ్చినటువంటి మహామంత్రాన్ని మనం సాధన చేసుకొని సాధించి స్వామి యొక్క లక్ష్యంలో ఉండి మన ఒక్క జన్మని తరింపజేసుకోవాలని స్వామి యొక్క లక్ష్యము. నిరంతరము కూడా స్వామి మనల్ని కాపాడుతూ ఉంటారు.
ఏ కాలంలో ఏం జరుగుద్దో మనకి తెలియబడనటువంటి అంధకారంలో ఉన్నటువంటి అజ్ఞానంలో ఉన్నటువంటి ఈ మానవ జన్మ మాయాజాలములోనూ మరుగై ఉన్నావా అని మహిమ తెలియనైతేని ఎంతసేపు కూడా ఈ సంసార బంధాలకు లోనైపోయి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నేను నాది అనేటటువంటి మమకారాలు, బంధాలు, బంధుత్వాలు, స్నేహాలు అన్నిటికీ మనం బందీలమైపోయి వీటికి లోనైపోయి నేననే విషయం తెలుసుకోలేక నేనెవ్వారో తెలియబోదు, తానెవ్వారో తెలియరాదు. అంటే మనం ఎవరో మనకు తెలియదు, మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, క్షణం తర్వాత మనకి ఏం జరుగుద్దో తెలియదు. తెలియజెప్పేవారు గలరా, వెనుక చెప్పేవారు గలరా, మరుగ విప్పేవారు గలరా అన్నారు. మనకి మరుగ ఎవరిప్పుతారు? మనకి ఈ తెలియని విషయాల్ని ఎవరు చెప్పుతారు అంటే ఎవరికి తెలుసు? అది ఒక్క అవతారిమూర్తికి మాత్రమే సాధ్యము. అలాంటి అవతారిమూర్తి మనల్ని ఈ అజ్ఞానం నుంచి వేరు చేసి జ్ఞానం అనే విషయాన్ని ప్రసాదించి మోక్షం అనేటటువంటి పరిణామాన్ని ప్రసాదించేదే విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము మన సద్గురువర్యులు. మహామంత్రాన్ని మనకి ఇచ్చారు. ఆ మహామంత్రము సామాన్యంగా అనుకోవద్దు. మహామంత్రమే గురుస్వరూపము, గురుస్వరూపమే మంత్రస్వరూపము. ఆ మంత్రాన్ని మనం ఎన్నిసార్లు మనం స్మరించుకుంటామో అన్నిసార్లు కూడా మనం స్వామిని దర్శించుకున్నట్టే. అందుకని నిరంతరము కూడా మనం తెలుగులో ఉన్నంతసేపు మంత్రాన్ని మనం చదివితే మనం నిద్రావస్థలోకి జారిన తర్వాత మంత్రం మనల్ని చదువుతుంటుంది. ఎంచేత అంటే మనకి ఏ హాని జరగకుండా ఆ మహామంత్రం నిరంతరం కూడా మనల్ని రక్షిస్తుంటుంది. అంత గొప్ప శక్తి కలిగినటువంటి స్వామి ఇచ్చినటువంటి మహామంత్రము గురుస్వరూపమే మంత్రస్వరూపము. ఈ నిర్ధారణ మనం అనుభవంలో తెలుసుకున్నప్పుడు, మనం ఆచరణలో పెట్టినప్పుడు ఆ విషయం మనకు తెలియబడుతుంది. అందుకని ఈ జన్మ వచ్చిందంటే ఈ జన్మను మనం తరింపజేసుకోవటానికి నేనేం చెయ్యాలి, నా ప్రయత్నం ఏంటి, నా కర్తవ్యం ఏంటి అని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే సేవ. ఏ సేవ చెయ్యాలి? ఈ జన్మ వచ్చినందుకు అవతారిమూర్తి మనకు లభించారు కాబట్టి ఆ అవతారిమూర్తిని సేవించుకునేటటువంటి సేవాభాగ్యం మనకు ప్రసాదించారు కాబట్టి ఆ స్వామి యొక్క సేవ చేసుకోవాలి. నిరంతరం ఎప్పుడు కూడా సంసారము సంసారము సంసారమని ఈ సంసారంలో పడిపోయి మన యొక్క ఉన్నటువంటి కాలాన్ని విడిచిపెట్టేసి, కాలం చాలా కఠినమైనది, కాలము మనకి జరిగిన కాలము తిరిగి రాదు. అంటే గడిచిపోయినటువంటి కాలం మనం ఎప్పుడు కూడా వెనక్కి తీసిరాలేము. ఏ నిమిషం కూడా మనం స్వామి యందు నిర్లక్ష్యం లేకుండా, స్వామి నీ ధ్యానంలోనూ నీ లక్ష్యంలోనూ నీ సాధనలోనూ నన్ను ఉంచి నీ సేవ చేసుకునేటటువంటి అవకాశం ఆశీర్వాదం ప్రసాదించండి తండ్రి అని మనం నిరంతరం కోరుకుంటే అది స్వామి మనకు ప్రసాదించారు. అందుకని స్వామి చిన్న సంకల్పము పెద్ద ఆశీస్సు అనే ఒక యజ్ఞం తలపెట్టారు. ఆ యజ్ఞంలో మనం నిరంతరం కూడా పాల్గొవాలి. అలాగే అభౌతికంగా మన గ్రామాలకి ఈ కార్తీక మాస పుణ్యకాలంలో స్వామి మనకి దర్శన భాగ్యం ప్రసాదించటానికి, మన గృహాలని పవిత్రంగా మార్చటానికి, ఆ గృహాల్లో ఉండేటటువంటి అశాంతి పోగొట్టడానికి, మనకి శాంతిని చేకూర్చటానికి, మనలో ఉండేటటువంటి భ్రాంతి విషయాలు తొలగించి మనశ్శాంతిని ప్రసాదించటానికి, మన యొక్క రాబోయేటటువంటి కష్ట నష్టాలను కూడా దూరం చేసి మనకి అన్ని విషయాలుగా అన్ని రకాలుగా మనము, మన కుటుంబాలు, మన గ్రామాలు, మన గృహాలు అన్నీ బాగోవాలని ఆశీర్వదించడానికి వచ్చేటటువంటి సద్గురువర్యులు ఈ కార్తీక మాస పుణ్యకాలంలో మనకి అభౌతికంగా ఆన్లైన్ కార్యక్రమం, ఆన్లైన్ టూర్ ప్రోగ్రాం అంటే అభౌతికంగా స్వామి వస్తున్నారు. వారిని మనం మన ఇంటికి ఆహ్వానించుకోవాలి, మన గృహానికి ఆహ్వానించుకోవాలి. అలాగే
ఒక సాలువాలో కానీ లేకపోతే గృహంలో కానీ ప్రతి ఒక్కరు కూడా స్వామి మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా గ్రామం రండి అని మనం ఎప్పుడు కూడా స్వామిని అభౌతికంగా కోరుకుంటే వారు తప్పనిసరిగా మన గృహానికి వస్తారు. మనలో ఉండేటటువంటి సమస్యలు, మనలో ఉండేటటువంటి ఆందోళన విషయాలు, అనేకమైన సమస్యలు మానవ జన్మకి, ఇవన్నిటినీ కూడా వారు తొలగింపజేసి మనకి మనశ్శాంతి ప్రసాదించి వారిని మనస్ఫూర్తిగా సేవించుకునేటటువంటి లక్ష్యాన్ని, భక్తిని, విశ్వాసాన్ని మనకి ప్రసాదించమని కోరుకుంటే వారు ప్రసాదించారు. అలాంటి సేవ పీఠంలో జీవం ఉన్నంత వరకు కూడా, మన జీవించి ఉన్నంత వరకు, స్వామిలోకి మనల్ని చేర్చేంత వరకు కూడా స్వామి యొక్క సేవ చేసుకునేటటువంటి అవకాశము, ఆశీర్వాదం ప్రసాదించండి తండ్రి. నాలో ఏ నిర్లక్ష్యము లేకంట, నాలో ఏ అజ్ఞానము ప్రవేశించకంట నన్ను జ్ఞానిగా మార్చండి. నన్ను ఈ పీఠంలో నన్ను తరింపజేయండి స్వామి. నేను ఎప్పుడు కూడా స్వామి యొక్క సేవ చేసుకునేటటువంటి అవకాశము, ఆశీర్వాదం ప్రసాదించండి అని మనం ఎప్పుడైతే కోరుకుంటామో ఆ అవకాశం, ఆశీర్వాదం మనకు ప్రసాదిస్తారు. అలాంటి ఆశీర్వాదాన్ని మనం ఎప్పుడు కోరుకుంటూ స్వామి యొక్క లక్ష్యంలో ఉండాలి. ఆ ఈశ్వర విషయాన్ని తెలుసుకోవాలి, ఈశ్వర జ్ఞానాన్ని పొందాలి. ఈ జీవాత్మని పరమాత్మ స్వరూపంగా మనం తీర్చిదిద్దుకునేటటువంటి అవకాశము, ఆశీర్వాదము ఎక్కడుంది అంటే విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో ఉంది. ఈ పీఠం యొక్క తత్వం సామాన్యమైంది కాదు. ఈ పీఠంలో అనేకమైనటువంటి మహిమలు, మాత్యాలు, అనుభవాలు ఎన్నో ఉన్నాయి. వారు చేసేటటువంటి సేవల వల్ల, వారు చేసే సాధన వల్ల, వారు చేసేటటువంటి వారికి ఉండే విశ్వాసం వల్ల అవి తెలియబడతాయి. అంతేగాని నాకము మాటలలో లేదే అంటే జ్ఞానం అనేది మాటల్లో తెలియబడదు. ఇది ఈశ్వర రసస్వరూపము, ఈశ్వర రహస్యము, ఎనలేని ధనంబు వెచ్చింప సాధింప సాధ్యంబు కాదు అన్నారు. అంటే ధనం ఉన్నంత మాత్రాన్ని ఆ ఈశ్వరుణ్ణి మనం చూడలేము, ఈశ్వర విషయాన్ని పొందలేము. అది ఎలా వస్తుంది అంటే జ్ఞానస్వరూపం, జ్ఞానిగా మార్చాలి. అది స్వామి యొక్క మహామంత్రం ఉంటే తప్ప మనకి లభించదు. స్వామి యొక్క మహామంత్రాన్ని పొంది స్వామికి ఎప్పుడు కూడా నిరంతరం సేవా విధానంలో నడుచుకున్నప్పుడు స్వామి సేవ చేసుకుంటే మనకు ఆ అవకాశం కలుగుతుంది. ఆ అవకాశాన్ని మనం పొంది తరించాలని కోరుకుంటూ, ఎప్పుడు కూడా స్వామి యొక్క సేవలో మనం తరించాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి సద్గురువర్యులకి నా సాష్టాంగ ప్రణామములు, సభా సభ్యులకి నా నమస్కారము. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. కొద్ది క్షణాల్లో స్వామివారి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. కార్తీక మాసము 2025 సంవత్సరము నవంబర్ 12వ తేదీ బుధవారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి రాజపుడి, మల్లిసాల, బావాజీపేట, కోరుకొండ, గోకవరం, కలవచెర్ల, జే తిమ్మాపురం, కాట్రాలుపల్లి, ఎర్రంపాలెం, మల్లేపల్లి, రామవరం, సోమవరం, కాండ్రకోట, పులిమేరు, గోరింట మున్నగు ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. కార్తీక మాసం పవిత్రమైనటువంటి మాసము. ఈ కార్తీక మాసంలో దీప ధూప నైవేద్య దాన ధర్మాలతో మన యొక్క జీవన తత్వంలో, మన మనుగడలో మనం ఆయా ధర్మాలను అనుసరించి భగవంతుని యొక్క కృపతో మనకు ప్రసాదించినటువంటి ఆ ధన సంపదలో కొంత సంపదను దాన ధర్మాలకు, దాతృత్వ కార్యక్రమాలకు ఏర్పరచుకుని తదుపరి మన యొక్క దైనందిన జీవన విధానంలో భగవత్ కృపను పొంది తరించే విధానంలో ఆయా భగవత్ స్వరూపాలను మన యొక్క దైనందిన జీవన విధానంలో ఆరాధన రూపంలో, ప్రార్థన రూపంలో అర్థించి ఆ భగవంతుని యొక్క ఆశీస్సుని,
కృపా కటాక్ష వీక్షణాలను పొంది తరించేటువంటి పవిత్రమైనటువంటి కాలము కార్తీక మాసము. ఈ మాసం యొక్క పవిత్రతను అనేక మత ధర్మాల్లో కూడా చెప్పబడింది. మరి ప్రతి మాసం ఒక పవిత్రతతో కూడినటువంటి కాలంగా ఆయా మత ధర్మాల్లో తెలియజేస్తున్నటువంటి విషయాలను విశ్లేషించుకున్నట్లయితే ప్రతిరోజు ప్రతిలిప్త ప్రతి క్షణం కూడా భగవత్ ప్రసాదితమైనటువంటి కాలముగా మనం భావించి అది ఈశ్వర కాలంగా మన యొక్క మనసులో తలంచి మనం దైనందిన జీవన విధానంలో కాలాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి ప్రయత్నం మనం చేయగలిగినట్లయితే ఆ యొక్క ప్రయత్నంలో మనకు లభించేటువంటి ఫలితాలు మనకు ఆ కాలం యొక్క పవిత్రత మన యొక్క దైనందిన జీవన విధానంలో మనకు అనుభవ రూపంలో తెలియబడుతుంది. మంచిది. అటువంటి పవిత్రమైనటువంటి కాలాన్ని మనం కొన్ని దోషకాలంగాను కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని మంచి కాలంగాను మనం భావిస్తూ మనం నిర్ణయించుకున్నటువంటి ఆయా కార్యక్రమాలు ఈ కాలంలో చేయకూడదు, ఆ కాలంలో చేయాలి అని రకరకాలైనటువంటి భావనతో మనం ఆయా మత ధర్మాల్లో మనం అనుసరిస్తూ ఉంటాము. కాలం అనేటువంటిది భగవత్ సృష్టి, భగవత్ ప్రసాదితమైనటువంటి కాలము. అది ఆయుష్ రూపంలో మనకు ప్రసాదింపబడింది. ఆ ప్రసాదింపబడినటువంటి కాలాన్ని మనం భగవత్కాలంగా భావించి మనం సద్వినియోగపరుచుకునేటట్టయితే ఆ కాలం యొక్క విశిష్టత మన యొక్క అనుభవంలో మనకి తెలియబడుతుంది. అంచేత మంచి కాలము చెడు కాలము అనేటువంటిది మనం సృష్టించుకున్నటువంటి అంశాలు తప్ప కాలం అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి కాలము. ఆ కాలాన్ని మనం సద్వినియోగపరుచుకోవడమే పవిత్రతతో కూడినటువంటి కాలంగా నిర్ణయింపబడుతుంది. మన దైనందిన జీవన విధానం సుఖప్రదం చేసుకోవడానికి ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతిలిప్త ఆ భగవత్కాలముగా భావించి ఆనందాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని పొందేటువంటి ప్రయత్నంలో మనం మన యొక్క మానసిక వ్యవస్థలో ఆ యొక్క కాలాన్ని మన యొక్క దైనందిన జీవన విధానంలో సద్వినియోగపరుచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మనందరికీ కష్టాలు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి, సమస్యలు ఏర్పడుతుంటాయి, తాపత్రయాలు ఏర్పడుతుంటాయి, కష్ట నష్టాలు కలుగుతూ ఉంటాయి, సుఖ దుఃఖాలు ఏర్పడుతూ ఉంటాయి, ఆనందం సంతోషం లభిస్తూ ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన, అశాంతి, అలజడి, అసహనము, అశాంతి, అసంతృప్తి ఇత్యాది విషయాలన్నీ కూడా మనకు ఏర్పడుతూ ఉంటాయి. వాటినన్నిటినీ సమీకరించుకుని మనం కష్టం వచ్చినప్పుడు ఒక రకంగాను, సుఖం వచ్చినప్పుడు మరొక రూపంగాను మనం మన యొక్క మానసిక శారీరక విధానంలో మనం మనుగడ సాగిస్తూ ఉంటాం. కష్టాన్ని సుఖంగా మార్చుకోవాలి, సుఖాన్ని సుఖవంతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి స్థితిగా మార్చుకోవాలి. ఆ విధంగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే కష్టాన్ని కూడా మరిచి సుఖంగా ప్రయాణం సాగించే అవకాశం కలుగుతుంది. కానీ మనసు అంగీకరించదు. కష్టాన్ని కష్టంగానే భావించి ఆలోచన ద్వారా అది రెట్టింపు చేసి ఆ కష్టాన్ని మరింత భారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా దుఃఖం కూడా ఆ విధంగానే కొద్దిపాటి దుఃఖం పెను దుఃఖంగా మారి మనకు ప్రమాదాలు కూడా తీసుకొస్తుంటుంది అనారోగ్య విషయంగా. మరి ఇవన్నీ మనం విశ్లేషించుకున్నట్లయితే మన జీవన విధానంలో మనకు కష్టము, సుఖము, ఆనందము, బాధ ఇవన్నీ కూడా మన దైనందిన జీవన విధానంలో ప్రతి వ్యక్తి, ప్రతి మానవ జన్మ అనుభవించవలసిందే తప్ప నేను సుఖాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని మాత్రమే అనుభవిస్తాను, దుఃఖం, నష్టం, అశాంతి, అలజడి వద్దు అని మనం భావించడానికి వీలు లేదు. ఈ మానవ జన్మకు పుట్టుక మొదలుకొని అంత్యం వరకు ఇవన్నీ మనలో ఉండేటువంటి లక్షణాలు. అవి భగవంతుడు మనలో
ప్రసాదించినటువంటి లక్షణాలు. కాబట్టి ఆయా కాలాల్లో ఆయా లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ లక్షణాలు అనుసరించి మన జీవన విధానం నడుస్తూ ఉంటుంది, మనుగడ సాగిస్తూ ఉంటాం. ఆయా విషయాల యందు, ఆయా అంశాల యందు మనం దృష్టి పెట్టి మనం ఆయా ఫలాలు ఆశిస్తూ ప్రయత్నం చేస్తూ భగవంతునిపై భారం వేసి ఆ భగవంతుని యొక్క భక్తి, విశ్వాసము, లక్ష్యముతో, జ్ఞానముతో అర్థించి మనం ప్రయత్నం చేస్తే మన యొక్క ప్రయత్నంలో ఫలితం మనకు లభించే అవకాశం ఉంది. కాబట్టి ఇది మన యొక్క దైనందిన జీవన విధానంలో భగవంతుని యొక్క శక్తిని, భగవంతుని యొక్క తాత్విక జ్ఞానాన్ని పొందడానికి ఇవన్నీ కూడా మనం పరీక్షలుగా భావించాలి. కష్టం వచ్చింది అన్నట్లయితే, బాధ కలిగింది, నష్టం కలిగింది, దుఃఖం ఏర్పడింది అన్నట్లయితే అది ఒక పరీక్షా విధానం. ఆ పరీక్షకు మనం కావలసినటువంటి ఉత్తీర్ణత పొందడానికి, అర్హత సాధించడానికి కావలసినటువంటి ప్రయత్నం, కాలాన్ని సద్వినియోగపరుచుకుని మనం ప్రయత్నం చేస్తే ఆ ఫలితం మనకు సిద్ధిస్తుంది. కానీ మనకు అక్కడ మనసులో ఏర్పడేదేంటి అన్నప్పుడు సందేహం, సంశయం, నిరాశ ఇవన్నీ మనకి ఏర్పడి మానసికంగా మనం కృంగదీసి మనలో మానసిక బలహీనతలు కలిగించి మన యొక్క ప్రయత్నాన్ని ముందుకు సాగకుండా అవరోధాలుగా మారి మనకి ఇబ్బందులు కలిగించి మన ప్రయత్నం విరమించేటువంటి స్థితిగా మారుస్తూ ఉంటుంది. కనుక ఆ విషయాన్ని మనం పరీక్షగా భావించి మనం గ్రహించి వాటిని అధిగమించడానికి కావలసినటువంటి ప్రయత్నం చేస్తూ ఫలితం ఆశించకుండా భగవంతునిపై భారం వేసి ఆ ఫలితం కొరకు మన ప్రయత్నం మనం చేస్తూ ఉన్నట్లయితే ఆ ఫలితాలు మనకు సిద్ధిస్తూ ఉంటాయి. మన ఫలితం ఆశిస్తూ మనం ప్రయత్నం చేసినట్లయితే అది కొన్ని విషయాల్లో సఫలీకృతం కావచ్చు, కొన్ని విషయాల్లో అది మన యొక్క మానసికమైనటువంటి బలహీనతలు కలిగించి మనలో అనేక రకాలైనటువంటి సందేహాలు, సంశయాలు ఏర్పడి, నిరాశ ఏర్పడి చివరికి మనం ప్రయత్నం విరమించే అవకాశం కలుగుతుంది. కనుక మన యొక్క దైనందిన జీవన విధానంలో మన ప్రయత్నం మనం చేస్తూ ఫలితం భారం భగవంతునిపై వేసి మనం అడుగు ముందుకు వేస్తూ అవరోధాలు అధిగమిస్తూ మనం ప్రయాణం సాగించినట్లయితే ఫలం మనకు సిద్ధిస్తుంది. అది ఒక పరీక్షగా మనం భావించి మనం అర్హతను సాధించాలి అనేటువంటి ఒక నిర్ణయాత్మకమైనటువంటి దీక్షతో, సాధనతో ముందుకు సాగినట్లయితే వచ్చేటువంటి అవరోధాలు, ఆటంకాలను కూడా అధిగమిస్తూ మనం ఒక చక్కని ఫలితం మనకు సిద్ధించే అవకాశం, మన గమ్యం మనం చేరుకునే అవకాశం మనకి కలుగుతుంది. ఈ విధంగా మన యొక్క దైనందిన జీవన విధానంలో పవిత్రమైనటువంటి కాలాన్ని మనం సద్వినియోగపరుచుకుంటూ మరి భగవంతుడు మనకి ఈ సృష్టిలో ఈ భూప్రపంచంపై ఈ చక్కని అవకాశం మనకు కలిగించారు. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలి అన్నట్లయితే మన వంతు బాధ్యత మనం నిర్వర్తించాలి. మన సద్గురువర్యులు చేపట్టినటువంటి నా మొక్క నా శ్వాస అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి యజ్ఞంలో మనందరం కూడా భాగస్వాములై ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం 3 మొక్కలు చొప్పున మనం నాటగలిగినట్లయితే ఆ భగవంతుడు ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి ఈ నివాసయోగ్యమైనటువంటి భూప్రపంచాన్ని, భూగ్రహాన్ని మనం సురక్షితంగా మనుగడ సాగించే అవకాశం మనకు, మన భావి తరాల వారికి, భవిష్యత్తులో అందరికీ ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం సృష్టించుకునే అవకాశం మనకు కలుగుతుంది. మరి ఆ అవకాశాన్ని, కాలాన్ని భగవంతుడు ప్రసాదించినటువంటి నివాసయోగ్యమైనటువంటి ఈ భూగ్రహాన్ని సురక్షితంగా ఉండాలి అన్నట్లయితే మనమంతా కూడా ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరూ 3 మొక్కలు చొప్పున
నాటేటువంటి ప్రయత్నం, అది నా మొక్క నా శ్వాస అనేటువంటి ఆ యజ్ఞంలో మనం భాగస్వాములు కావాలి. 3 మొక్కలు ఎందువల్ల అన్నప్పుడు, మనం గురువుని ఆశ్రయించి గురువు బాటలో, గురు తత్వాన్ని, గురు తాత్విక జ్ఞాన మార్గంలో మనం ప్రయాణం సాగిస్తున్నాం. అందుచేత మనకు వారు ప్రసాదించినటువంటి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురువే నమః. గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి త్రిమూర్త్యాత్మకమైనటువంటి శక్తి స్వరూపం గురు స్వరూపం. అంచేత గురువు అనేటువంటి స్వరూపాన్ని మనం ఆశ్రయించి ఆయన తాత్విక బాటలో మనం ప్రయాణం సాగిస్తున్నాం కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి త్రిమూర్త్యాత్మకమైనటువంటి గురు స్వరూపం 3 మొక్కలుగా భావించి, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి 3 మొక్కలుగా అన్వయింపజేసుకుని మనం ఆ గురు స్వరూపాన్ని ఆ 3 మొక్కల రూపంలో దర్శించగలిగినట్లయితే ఆ గురు స్వరూపమైనటువంటి అద్భుతమైనటువంటి ఆశీస్సు ఆ మొక్కల నుండి మనం పొంది తరించే అవకాశం మనకు ప్రసాదింపబడుతుంది. మరియు ఆ గురు స్వరూపమైనటువంటి ఆ 3 మొక్కల నుండి లభించేటువంటి ఫల పుష్పాలను నైవేద్యం కింద మనం సమర్పించుకుని మనం ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించగలిగినట్లయితే శారీరక ఆరోగ్యం, గురు కృప ద్వారా, ఆశీస్సుల ద్వారా మానసిక ఆరోగ్యం ఏర్పడి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి మనుగడ మన యొక్క దినచర్యలో సాగించే అవకాశం మనకు కలుగుతుంది. కనుక మనం సద్గురువర్యులు ఆజ్ఞాపించినటువంటి నా మొక్క నా శ్వాస అనేటువంటి యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై భగవత్కృపకు, సద్గురువు యొక్క ఆశీస్సులకు మన భూగ్రహాన్ని సురక్షితంగా ఉండేటువంటి స్థితిగా మార్చుకుని మనం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మన జీవన విధానం సుఖమయం చేసుకుంటూ ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాసము కార్తీక మాసము. కనుక ఇది భగవంతుడు కోరుకునేటువంటి, ఆశించేటువంటి, సద్గురువు నుండి గురుదక్షిణ రూపంలో ఆయన మన నుండి ఆశించేటువంటి ఈ 3 మొక్కలు నా మొక్క నా శ్వాస అనేటువంటి యజ్ఞంలో భాగస్వాములై గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురువే నమః అనేటువంటి మన ప్రార్థనలో ఉండేటువంటి ఆ యొక్క ప్రార్థన యొక్క అభ్యర్థన పొంది అది ఆ మొక్కల రూపంలో ఆచరించి ఆ భగవంతుని కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. కార్తీక మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 14వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభా సభ్యులందరూ భక్తి, విశ్వాసం, లక్ష్యంతో కార్తీక మాస అంతర్జాల ఆరాధనలోనూ హారతిలోనూ పాల్గొనవలెను. స్వామి మన గ్రామానికి భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైన భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలెను. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులందరూ మీ గృహాలలో స్వామి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకుని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు పొందవలెను. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులు పీఠాధిపతి డాక్టర్ ఉండాల షా స్వామి వారికి నా యొక్క సాష్టాంగ నమస్కారములు. పరమ పవిత్రమైన కార్తీక మాస పుణ్యకాలం కార్తీక మాస అంతర్జాల పర్యటనలో నవంబర్ 12వ తేదీ బుధవారం నాడు స్వామివారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట డివిజన్లో స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును అనుగ్రహ భాషణ రూపంలో ప్రసాదింప చేయడం జరిగింది. స్వామి రాజపూడి, మల్లెసాల, బావాజీపేట, కోరుకొండ, గోకవరం, కలవచర్ల, జ్యోతిమ్మాపురం, కాట్రోలపల్లి, ఎర్రంపాలెం, మల్లేపల్లి, రామవరం, సోమవరం, కాండ్రకోట, పులిమేరు, గోరింట తదితర గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సు ఆశీస్ రూపంలో ప్రకటన చేయడం జరిగింది. స్వామి మనకి
ప్రతి గురువారం కూడా ప్రతి మహాసభలను కూడా జ్ఞాన చైతన్యాన్ని కలగచేస్తున్నారు. మరి ఆ జ్ఞానం ద్వారా మనం ఆత్మజ్ఞానిగా మనం పరిణామం చెందడానికి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. సాధారణంగా ఏమిటంటే మనకి ఈ ఏదో ఒక విషయంలో మనకి కొద్దిగా గర్వం వస్తూ ఉంటుంది అనమాట. నేను లేకపోతే ఈ పని ఎవరు చేయలేరు, ఈ పని నేను తప్పించి మరొకరు ఎవరు కూడా చేయలేరు, ఇంకా నేను లేకపోతే ఈ లోకమే ఆగిపోతుంది అనేటువంటి ఒక పిచ్చి భ్రమలో ఉంటుంటారు కొంతమంది. కానీ ఎవరు లేకపోయినా ఏది ఆగిపోదు, ఎవరు లేకపోయినా కూడా అన్నీ జరుగుతూనే ఉంటాయి. అంచేత ఈ యొక్క భ్రమలోంచి మనం బయటికి రావాలి. నువ్వు లేకపోతే ఈ లోకం ఏమీ కూడా ఆగిపోదు, పిచ్చి భ్రమంలో బతకొద్దు అని చెప్పి మనకి ఈ కాలం అనేటువంటిది మనకి పాఠం చెప్తుంటుంది అనమాట. ఒక సిస్టమ్, ఒక ఆర్గనైజేషన్, రిలేషన్షిప్, ఇలా దేనిలో ఉన్న వారికైనా సరే ఇంకొకరితో రీప్లేస్ చేయొచ్చు. నేను లేకపోతే ఈ కంపెనీ నడవదు, లేకపోతే ఈ ఆఫీస్ నడవదు, లేకపోతే ఈ ఇల్లు నడవదు, ఈ రాష్ట్రం నడవదు, ఈ దేశం నడవదు, ఏదో దేశం అంతా ఏమైపోతుందో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఏమీ నష్టం జరగదు, అన్నీ మామూలుగానే నడుస్తూ ఉంటాయి. మీలో ఉన్న ఒక ప్రత్యేక లక్షణం వల్ల జీవితంలో ఈ స్థాయిలో ఉండవచ్చు. మీకున్న అనుభవం, మీరు ఆలోచించే విధానం, మీరు ఆఫీస్కి వచ్చినప్పుడు మీతో వచ్చే ఎనర్జీ, ఇలా ఎన్నో మంచి లక్షణాలు మీలో ఉండవచ్చు. ఈ విషయంలో మీ స్థానాన్ని ఎవరో భర్తీ చేయలేరు. అయినప్పటికీ మీ టైం బాగుండకపోతే దగ్గర పడినప్పటికీ కూడా అందరూ పక్కన పెడతారు. ఎన్నో ఏళ్ళు పనిచేసిన కంపెనీలో మీ రిటైర్మెంట్ రోజున బాగా భావోద్వేగానికి గురవుతూ మాట్లాడుతూ ఉంటారు. అప్పటి వరకు సాధించిన వాటి గురించి చెబుతూ ఉంటారు. కానీ ఇటు మీ స్పీచ్ నడుస్తుంటే మీ యాక్సెస్ కార్డును ఇంకొకడు డీయాక్టివేట్ చేస్తుంటాడు, మరొకడు మీ అఫీషియల్ మెయిల్ ఐడి పాస్వర్డ్ మార్చేస్తాడు. మీకు కాఫీ ఇచ్చే బాయ్ అప్పటికే మీ డస్క్ ఖాళీ చేసి అన్నీ మీ కారులో సర్దేసి ఉంటాడు. మీ సహచర ఉద్యోగులు మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నామని కన్నీళ్లతో చప్పట్లు కొడుతూ ఉంటారు. అదే సమయంలో మీ తర్వాత ఆ కుర్చీలో కూర్చునేవాడు మీ పక్కనే బాధగా నిలబడి మీ స్పీచ్ అయిపోగానే ఓ పెగ్ వేద్దామని చూస్తుంటాడు. వీడ్కోలు పార్టీ అయిపోగానే అందరూ మిమ్మల్ని మర్చిపోతారు. ఆ తర్వాత జీవితం అంతా ఇంట్లోనే. ఆఫీసు నుంచి ఎవరైనా వచ్చి మీ సలహాలు సూచనలు తీసుకుంటారని ఎదురు చూడొద్దు, ఎవడో రాడు. ఏదైనా సలహా కావాలంటే చాట్ జీపీటీని అడుగుతాడు. ప్రపంచం ఎంతో వేగంగా పరిగెడుతోంది. కళ్ళు మూసి తెరిస్తే అన్నీ మారిపోతాయి. మనం అందరూ మర్చిపోకూడని విషయం ఏంటో తెలుసా? స్టీవ్ జాబ్స్ను అతని సొంత కంపెనీలోనే 2 సార్లు మార్చారు. జీవితం అంతా నిరూపించుకుంటూ బతకలేం. మంచి పొజిషన్, సక్సెస్లో ఉన్నప్పుడే అందరికీ గుర్తుంటాం, తర్వాత అందరూ మర్చిపోతారు. నేనే లేకపోతే అని ప్రతి అత్తగారు అనుకుంటుంది. కానీ కొత్త కోడలు వస్తుంది, ఆమె కంటే ఇల్లు బాగా చక్కబెడుతుంది. ఒకరి స్థానాన్ని మరొకరితో భర్తీ చేయడం అనేది అవమానించడం కాదు, మీరు చేయాల్సిన పనులు అక్కడ పూర్తయ్యాయని అర్థం. మిగిలిన జీవితం హాయిగా బతకండి, కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి, కొత్త సవాళ్ళను ఎదుర్కోండి, మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. ఇంకా ఆఫీసును నెత్తి మీద పెట్టుకుని మోయొద్దు. హాలిడేకి వెళ్ళండి, మీ పెంపుడు జంతువుతో సరదాగా ఆడుకోండి. పవర్, మనీ, సక్సెస్ జీవితాంతం ఉండవు. అవి ఉన్నప్పుడు లేనప్పుడు బతకడం నేర్చుకోవాలి. నేను లేకపోతే అనే ఆలోచన వస్తే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరే లేకపోతే ఈ ప్రపంచం ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. ఏది ఆగదు, పాత నీరు పోతూనే ఉంటుంది, కొత్త నీరు భర్తీ చేస్తూనే ఉంటుంది. జస్ట్ ఏ లైఫ్, ఇట్ హ్యాపెన్స్ అని మనం అనుకోగలిగినట్లయితే తప్పనిసరిగా మనం సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండగలుగుతాం. కాబట్టి నేను లేకపోతే అనేటువంటి విషయాన్ని మనసులోకి రానివ్వకుండా చక్కగా వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆ స్వామివారి యొక్క సేవలో ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, ఈ సేవ స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఆశీస్సు వల్ల మనకు లభించింది, ఈ సేవ చేసేటటువంటి బాధ్యత స్వామి మనకు అప్పగించారు. కాబట్టి తుది శ్వాస విడిచేంత వరకు కూడా స్వామి సేవలో మనం నిమగ్నమై ఎటువంటి భేషజాలకు లోను కాకుండా, ఎటువంటి అహంకారానికి లోను కాకుండా, స్వామి మీ యొక్క దయ వల్ల నాకు ఈ సేవ చేసుకునే భాగ్యం లభించింది అనేటువంటి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ స్వామి అందు తుది శ్వాస విడిచేంత వరకు కూడా భక్తి, విశ్వాసం, లక్ష్యంతో మన సేవలో
ప్రతి ఒక్కరు కూడా అందిద్దాం. స్వామికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం. పరమ పవిత్రమైన కార్తీక మాస అంతర్జాల పర్యటనలో నవంబర్ 12వ తేదీ బుధవారం నాడు స్వామి రాజపూడిలో స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి మొదటి కుటుంబం శ్రీ రేఖా సత్యనారాయణ చిన్నతల్లి, కుమారుడు ప్రకాష్, కోడలు భారతి, మనవలు ఉమామహేశ్వరి, ఉషాకిరణ్, ఉమా జస్వంత్, పెద్ద ఉమామహేశ్వరి, వీరబాబు, మనోజ్, ఆదిత్య, చిన్న ఉమామహేశ్వరి, వాసు, మోక్షిత, ఉమా ఆదిత్య మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి రెండవ కుటుంబం శ్రీ చీకల సత్యనారాయణ, శ్రీమతి శేషారత్నం దంపతులు, కుమారుడు ఉమేష్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం మూడవ కుటుంబం శ్రీ సిరిసాని కొండబాబు, శ్రీమతి పార్వతి, అయ్యప్ప, నాగ వెంకట, శ్రీ విజయరామ్ కుటుంబం అందరూ కలిసి ఉండాలని స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ సిరసాని కొండబాబు, పార్వతి, అయ్యప్ప, నాగ వెంకట, శ్రీ విజయరామ్ కుటుంబం అంతా కూడా కలిసి ఉండాలని చెప్పి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం కాకినాడ వాస్తవ్యులు శ్రీ కొర్ర సూరిబాబు, సీతారామ, వరప్రసాద లక్ష్మి, ఉమామహేశ్వరరావు, ఉషశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ కొర్ర సూరిబాబు, సీతారామ, వరప్రసాద లక్ష్మి, ఉమామహేశ్వరరావు, ఉషశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసి ఆశీస్వరూపంలో ప్రకటించబడింది. అనంతరం స్వామివారిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు శ్రీ రేఖ నాగరాజు మరియు వారి భార్య సోమయ్యమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమార్తెలు సత్యవేణి, సుబ్బలక్ష్మి, అమ్మాణి, సూర్యావతి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ రేఖా నాగరాజు గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి కుటుంబాలు వరుసగా శ్రీ రేఖా అప్పలరాజు, గంగాదేవి, రామనోకరాజు, మహాలక్ష్మి, ఉమాభారతి మరియు వారి కుటుంబ సభ్యులు, పటాని జియారావు, అప్పలకొండ మరియు వారి కుటుంబ సభ్యులు, ఎలమంచిలి అప్పలరాజు, లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, కిలాని దేవుడు, అమ్మాజీ మరియు వారి కుటుంబ సభ్యులు, నంగన సుబ్బారావు, వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, గోవిందపురం వాస్తవ్యులు కొల్లు వీర వెంకట సత్యనారాయణ, ఉమామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, రేఖ రాంబాబు, సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, బర్రె అప్పారావు, మాధవి మరియు వారి కుటుంబ సభ్యులు, పటాని అప్పలరాజు, ఉమామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, పటాని పెదవీరబాబు, అమ్మాజీ మరియు వారి కుటుంబ సభ్యులు, గుర్రపు సోమరాజు, వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, నంగన వెంకటరమణ, దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు, రేఖ గంగరాజు, రత్నం, ఉమామహేష్, సంధ్య మరియు వారి కుటుంబ సభ్యులు, నంగన సత్యబాబు, లక్ష్మి, సత్యసాయి, జగదీశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, కొటాని నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, చీకల రమేష్, మేఘన మరియు వారి కుటుంబ సభ్యులు, నంగన శ్రీనివాసరావు, అచ్చావతి మరియు వారి కుటుంబ సభ్యులు, రేఖా లక్ష్మణరావు, వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా 18 కుటుంబాల వారు స్వామివారిని సాల్వలతో సత్కరించగా స్వామి ఈ 18 కుటుంబాల వారికి కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సుని ఆశీస్వరూపంలో ప్రకటన చేయడం జరిగింది. స్వామివారిని ముందుగా వారి వారి గృహాలకు అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి శ్రీ రేఖా సత్యనారాయణ చిన్నతల్లి, కుమారుడు ప్రకాష్, కోడలు భారతి, మనవలు ఉమామహేశ్వరి, ఉషాకిరణ్, ఉమా జస్వంత్, పెద్ద ఉమామహేశ్వరి, వీరబాబు, మనోజ్, ఆదిత్య, చిన్న ఉమామహేశ్వరి, వాసు, మోక్షిత, ఉమా ఆదిత్య మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం శ్రీ చీకల సత్యనారాయణ, శేషారత్నం, ఉమేష్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం మూడవ కుటుంబం సిరసాని కొండబాబు, పార్వతి, అయ్యప్ప, నాగ వెంకట, శ్రీ విజయరామ్ కుటుంబం అందరూ కలిసి ఉండాలని స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం కాకినాడ వాస్తవ్యులు కొర్ర సూరిబాబు, సీతారామ, వరప్రసాద లక్ష్మి, ఉమామహేశ్వరరావు, ఉషశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క
దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం స్వామిని సాల్వాలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రకటించారు. అనంతరం స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న వారు నంగన సూర్యారావు, సరస్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, నంగన పెదరాజబ్బాయి, పెద సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, నంగన గోవిందు, లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, మత్తల రాఘవ మరియు వారి కుటుంబ సభ్యులు, రేఖా భాస్కర్, లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, కొండల అప్పలరాజు, కళావతి మరియు వారి కుటుంబ సభ్యులు, నంగన వీర్రాజు, వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, పటాని చిన్న వీరబాబు, కృష్ణవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, దేవర శ్రీను, భవానీ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం మల్లిసాల నుండి స్వామివారిని గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ రాళ్లపల్లి నాగేశ్వరరావు, శ్రీమతి అప్పలరాజు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ రాళ్లపల్లి నాగేశ్వరరావు, శ్రీమతి అప్పలరాజు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైన ఈశ్వర రసస్వరూప చేసి ఆశీస్వరూపంలో ప్రకటించబడింది. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన 3 కుటుంబాల్లో వరుసగా బళ్ళా విష్ణు, శ్రీమతి సూర్యకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, గీసాల గంగరాజు, శ్రీమతి గౌరీ పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, అత్తులూరు శేషావతారం, సత్యలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ బల్లా విష్ణు గారికి, వారి కుటుంబ సభ్యులకి, గీసాల గంగరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, అత్తులూరు శేషావతారం గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న బళ్ళా అర్జునుడు, శ్రీమతి నాగరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, దాష్టి రామకృష్ణ, సరోజిని మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి ఆశీస్సులు ప్రకటించేస్తారు. ముందుగా స్వామిని గృహానికి ఆహ్వానించుకున్నటువంటి మల్లిసాల సభ్యులు శ్రీ రాళ్లపల్లి నాగేశ్వరరావు, శ్రీమతి అప్పలరాజు మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామివారిని బావాజీపేట గ్రామస్తులు స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నారు. మొదటి కుటుంబం గొంతెన శ్రీనివాసరావు, శ్రీమతి సూర్యకుమారి, ఉషాకిరణ్, జ్యోత్సన, శ్రీ వీర విజయలక్ష్మి, సత్యనారాయణ, లక్ష్మి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ గొంతెన శ్రీనివాసరావు, శ్రీమతి సూర్యకుమారి, ఉషాకిరణ్, జ్యోత్సన, శ్రీ వీర విజయలక్ష్మి, సత్యనారాయణ, లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదింపజేశారు. అనంతరం రెండవ కుటుంబం దాసరి చిరనాగేశ్వరరావు, శ్రీమతి సత్యవతి, కుమారుడు ఆది మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ దాసరి చిరనాగేశ్వరరావు, శ్రీమతి సత్యవతి, కుమారుడు ఆది మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోత్కృష్టమైన ఈశ్వర రసస్వరూప చేసి ఆశీస్వరూపంలో ప్రకటించబడింది. అనంతరం మూడవ కుటుంబం వీరోతి త్రిమూర్తులు, దుర్గాభవాని, గంగాధర, ఉమామహేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ వీరోతి త్రిమూర్తులు, దుర్గాభవాని, గంగాధర, ఉమామహేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా నవంబర్ 12వ తేదీన బుధవారం నాడు బావాజీపేట నుండి స్వామివారిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు గొంతెన దుర్గారావు, నాగలక్ష్మి, శివ, సంజారాణి మరియు వారి కుటుంబ సభ్యులు, ఇందల నరసింహారావు, త్రిమూర్తులు, శ్రీను, దేవి, నారాయణ, సందీప్ మరియు వారి కుటుంబ సభ్యులు, సత్యనారాయణ, గంగా, హర్ష, లాస్యశ్రీ, త్రివేణి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఇందల నరసింహారావు గారు, త్రిమూర్తులు, శ్రీను, దేవి, నారాయణ, సందీప్, సత్యనారాయణ, గంగా, హర్ష, లాస్యశ్రీ, త్రివేణి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. ఆ తర్వాత స్వామిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి మరొక కుటుంబం గున్నాబత్తుల అబ్బులు, సింగారమ్మ, శ్రీను, శివరామకృష్ణ, రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. తర్వాత కుటుంబం గొంతెన బాపనమ్మ, వీరబ్బాయి, లక్ష్మి, రఘురాం, సాయి, వరలక్ష్మి, పూర్ణ, కావ్య మరియు వారి కుటుంబ సభ్యులు. ఐదో కుటుంబం బలిజ వెంకటరమణ, చెల్లయ్యమ్మ, శ్రీను, అనురాధ, సత్య, నాగేశ్వరి కుటుంబ సభ్యులు. ఆరో కుటుంబం గొంతెన సూరిబాబు, అమ్మాజీ, అప్పలరాజు, లక్ష్మి, దుర్గాప్రసాద్, సూర్య, జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఏడో కుటుంబం దాసరి పెదనాగేశ్వరరావు, చక్రయ్యమ్మ, శివరామకృష్ణ, రమ్య, దేవాంశ్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఎనిమిదో కుటుంబం కొప్పాక సత్యబాబు, లావమ్మ, కుమారి, అక్షయ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు. తొమ్మిదో కుటుంబం మిచ్చిరెడ్డి సుబ్బారావు, సరోజిని, కుమారుడు రవితేజ, సంజయరాణి మరియు వారి కుటుంబ సభ్యులు. పదవ కుటుంబం బలిజ
అప్పారావు గంగమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. 11వ కుటుంబం కనుపూరు గ్రామస్తులు దూది రమణ, నాగమణి, సుబ్రహ్మణ్య సత్య, పరశురాముడు, నమనేశ్వరి, ధను, సోమరాజు, ముత్యాలు, లక్ష్మి, ఈశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు. 12వ కుటుంబం మొమ్మన పాప, శ్రీను, శ్రీలక్ష్మి, హేమంత్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారిని సాల్వలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గొంతెన దుర్గారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, ఎందల నరసింహారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, గున్నాబత్తుల అబ్బుల్ గారికి వారి కుటుంబ సభ్యులకి, గొంతెన బాపనమ్మ గారికి వారి కుటుంబ సభ్యులకి, బలిజా వెంకటరమణ గారికి వారి కుటుంబ సభ్యులకి, గొంతెన సూరిబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, దాసరి పెదనాగేశ్వరరావుకి వారి కుటుంబ సభ్యులకి, కొప్పాక సత్యబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, మిచ్చిరెడ్డి సుబ్బారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, బలిజా అప్పారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, కనుపూరు గ్రామస్తులు దూది రమణ గారికి వారి కుటుంబ సభ్యులకి, ముమ్మన పాప మరియు వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం కోరుకొండ గ్రామంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారు శ్రీ నీరుకొండ వర్ధన్, విజయభాస్కర్, హేమలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ నీరుకొండ వర్ధన్, విజయభాస్కర్, హేమలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ప్రకటన చేశారు. అనంతరం 2వ కుటుంబం దూలం హరిబాబు, ఉదయ తులసి, కుమారస్వామి, నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. దూలం హరిబాబు, ఉదయ తులసి, కుమారస్వామి, నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. పసుపులేటి గంగాధర్రావు, నాగమణి, సుబ్రహ్మణ్యం, ఉమామహేశ్వరరావు, ఉమాదుర్గా, వెంకటసాయి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ పసుపులేటి గంగాధర్రావు గారికి స్వామివారిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి పసుపులేటి గంగాధర్రావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం శ్రీరంగపట్నం నుండి స్వామిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారు శ్రీ కనుబుద్ధి గణపతి, భార్గవి, రాఘవ, అక్కారావు, జయశ్రీ, వెంకట్, అభిరామ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ కనుబుద్ధి గణపతి, భార్గవి, రాఘవ, అక్కారావు, జయశ్రీ, వెంకట్, అభిరామ్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైన ఈశ్వర రసస్వరూప చేసి ఆశీస్వరూపంలో ప్రకటించబడింది. అనంతరం గోకవరం గ్రామం నుండి స్వామివారిని సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ రంది విష్ణుమూర్తి, శ్రీమతి వీర్రాఘవ, జ్యోతి, తమ్మయ్య, సంధ్య, కిరీటి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా 2వ కుటుంబం చింతల శివ, శ్రీమతి అర్జున్ కుమారి, వెంకటేశ్వరరావు, దివ్య, దుర్గా, విజయలక్ష్మి, గంగాభవాని మరియు వారి కుటుంబ సభ్యులు. 3వ కుటుంబం బొడ్డు అర్జున్, మణి, ప్రసాద్, శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ రంది విష్ణుమూర్తి గారికి వారి కుటుంబ సభ్యులకి, చింతల శివ గారికి వారి కుటుంబ సభ్యులకి, బొడ్డు అర్జున్ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం కలవచర్ల గ్రామం నుండి స్వామివారిని సాల్వలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్న 1వ కుటుంబం తమ్మన జయలక్ష్మి, సత్యశివకృష్ణ, దుర్గాదేవి, వెంకటేష్, హైమలక్ష్మి, సౌజన్య, శ్రీ గంగా జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. 2వ కుటుంబం గండిమేన అప్పారావు, గంగాభవాని, రామ్ కుమార్, వీరబాబు మరియు వారి కుటుంబ సభ్యులు. 3వ కుటుంబం గండిమేన రాంబాబు, ఇంద్రభవాని, భీమేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. 4వ కుటుంబం జనపరెడ్డి రాంబాబు, చెల్లయ్యమ్మ, సోమేశ్వరి, వీరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. 5వ కుటుంబం జనపరెడ్డి లక్ష్మణరావు, ప్రభావతి, సరస్వతి, విజయ్, దుర్గాప్రసాద్, లలిత, సాయి, వరుణ్ తేజ్, సాయి, దక్షిత, రాళ్లపల్లి విజయ్, సరస్వతులకు వివాహం జరిగిన సందర్భంగా. 6వ కుటుంబం కోనే బోరయ్య, జయలక్ష్మి, శ్రీను, నాగమణి, పావని తేజ, ఉమా శ్రీరామ్ మరియు వారి కుటుంబ సభ్యులు. 7వ కుటుంబం సంగీత్, చంద్రరావు, సూర్యకాంతం, నాగేశ్వరరావు, కనకరత్నం, వెంకటేష్, లక్ష్మీ తులసి, కృష్ణరాజు, వినాల, సత్యబాబు, కళ్యాణి, నవ్య మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా 7 కుటుంబాల వారు కూడా స్వామివారి యొక్క స్వామివారిని సాల్వలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ తమ్మన జయలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి, గండిమేన అప్పారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, గండిమేన రాంబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, జనపరెడ్డి రాంబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, జనపరెడ్డి లక్ష్మణరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, కోనే బోరయ్య గారికి వారి కుటుంబ సభ్యులకి, సంగీత చంద్రరావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి
ఆశీస్సులు ప్రసరింపజేశారు. అనంతరం జ్యోతిమ్మాపురం గ్రామం నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారు శ్రీ కురుకూరి వీర్రాజు, శ్రీమతి సూర్యకాంతం దంపతులు, కుమారుడు రామకృష్ణ, కోడలు వీర వెంకటలక్ష్మి, మనవలు వీర సతీష్, ఉమాకాంత్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ కురుకూరి వీర్రాజు, శ్రీమతి సూర్యకాంతం దంపతులు, కుమారుడు రామకృష్ణ, కోడలు వీర వెంకటలక్ష్మి, మనవలు వీర సతీష్, ఉమాకాంత్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైన ఈశ్వర రసస్వరూప ఆశీస్వరూపంలో ప్రకటించబడింది. అనంతరం శ్రీ కురుకూరి వీరభద్రరావు, శ్రీమతి పద్మ, కుమారుడు శ్రీప్రకాష్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రకటించారు. కురుకూరి వీరభద్రరావు, శ్రీమతి పద్మ దంపతులకు, కుమారుడు శ్రీప్రకాష్కి కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసి ప్రకటించబడింది. అనంతరం ఒరిస్సా రాష్ట్రం బరగడా గ్రామం యండ్రు సాయిరాం, భవానీ, పిల్లలు హరిశంకర్, మోహన్ రావు మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. ఒరిస్సా రాష్ట్రం బరగడా గ్రామం యాండ్రు సాయిరాం, భవానీ, పిల్లలు హరిశంకర్, మోహన్ రావు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైన ఈశ్వర రసస్వరూప ఆశీస్వరూపంలో ప్రకటించబడింది. అనంతరం దేశిని వెంకట్రావు, తులసమ్మ, కుమారుడు ప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ దేశిని వెంకట్రావు, తులసమ్మ, కుమారుడు ప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైన ఈశ్వర రసస్వరూప ఆశీస్వరూపంలో ప్రకటించబడింది. అనంతరం కురుకూరు గణేశ్వరరావు, వరలక్ష్మి కుమారులు కుమారశ్రీ, వీర సత్యనారాయణ, ఉమామహేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. కురుకూరు గణేశ్వరరావు, వరలక్ష్మి కుమారులు కుమారశ్రీ, వీర సత్యనారాయణ, ఉమామహేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోత్కృష్టమైన ఆశీస్సులు ప్రకటించారు. అనంతరం కురుకూరి వీర వెంకట సత్యనారాయణ, రాణి, కుమార్తె హరిత, సత్యశ్యామల, అల్లుడు సాయి కృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ కురుకూరు వీర వెంకట సత్యనారాయణ, శ్రీమతి రాణి, కుమార్తె హరిత, సత్యశ్యామల, అల్లుడు సాయి కృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప ఆశీస్వరూపంలో ప్రకటించబడింది. అనంతరం స్వామివారిని సాల్వలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు మొదటి కుటుంబం కురుకూరు కొండలరావు, శ్రీమతి వరలక్ష్మి, కుమారుడు వీరకృష్ణ, కోడలు వీర సత్యకళ, మనవలు పావనలక్ష్మి, రోహిత, ఉమావీర మరియు వారి కుటుంబ సభ్యులు. రెండవ కుటుంబం భాషా వెంకట్రావు, వాణి నాగేశ్వరి, రమేష్, సూర్యమాధవి, ఉమా, సాయి, వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. మూడవ కుటుంబం వంకా రంగారావు, వీరయ్యమ్మ, రాణిగారు, ప్రభాకర్రావు, సుధారాణి, హాసిని, ప్రియ, జయరాం, వెంకటరంగ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ మూడు కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ కురుకూరి కొండలరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, భాషా వెంకటరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, వంకా రంగారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రకటింపజేశారు. అనంతరం కాట్రాలపల్లి నుండి స్వామివారిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి మొదటి కుటుంబం నిచ్చెనగొండ భద్రరావు, నోకరత్నం, చక్రధర్, ఆదిలక్ష్మి, రామకృష్ణ, వెంకటలక్ష్మి, ఉమామహేశ్వరరావు, బాలసుబ్రహ్మణ్యం, వీర వెంకట సత్యనారాయణ, ఉమా, అక్షయ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రకటించారు. శ్రీ నిచ్చెనగుంట భద్రరావు, నోకరత్నం, చక్రధర్, ఆదిలక్ష్మి, రామకృష్ణ, వెంకటలక్ష్మి, ఉమామహేశ్వరరావు, బాలసుబ్రహ్మణ్యం, వీర వెంకట సత్యనారాయణ, ఉమా, అక్షయ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైన ఈశ్వర రసస్వరూప ఆశీస్వరూపంలో ప్రకటించబడింది. అనంతరం రెండవ కుటుంబం సప్ప వెంకటరమణ, చక్రవేణి, వీరబాబు, రమ్య, ఉమామహేష్ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ సప్ప వెంకటరమణ, చక్రవేణి, వీరబాబు, రమ్య, ఉమామహేష్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మహోత్కృష్టమైన ఆశీస్సులు ప్రకటించబడ్డాయి. అనంతరం మూడవ కుటుంబం నల్లా గంగరాజు, పేరంటాలు, కృష్ణ, విష్ణు చక్ర, విజయ, చంద్రశేఖర్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం పప్పు తాతబ్బాయి, వెంకటలక్ష్మి, భావన్ ఋషి, వినీత, వినయ్ సూర్య,
రమ్యశ్రీ లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాగులతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. పప్పు తాతబ్బాయి, వెంకటలక్ష్మి, భావన్ ఋషి, వినయ్ సూర్య, రమ్యశ్రీ లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా. అనంతరం స్వామివారిని సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్న 3 కుటుంబాల్లో మొదటి కుటుంబం ఎండ్రు శ్రీనివాస్, పద్మావతి, ఉమామేశ్వరరావు, ఉమాదుర్గ, శ్రావణి, గణేష్, రిత్వికృష్ణ, పోసిన గంగాధర్, గణలక్ష్మి, తులసి, దుర్గాప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులు. 3వ కుటుంబం బడుగంటి శ్రీనివాస్, గంగా, నాగవీర్రాజు, స్నేహ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ ఎండ్రు శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, పోసిన గంగాధర్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, బొడుగంటి శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రకటన చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు అల్లం వీర్రాజు, సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, గరగ అప్పన్న, లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, బళ్ళా సత్యబాబు, వీరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, పుల్లా నాగేశ్వరరావు, వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, పాసిల నోకరాజు, అప్పలరాజు మరియు వారి కుటుంబ సభ్యులు, నార్ల సాంబశివరావు, కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, జీలకర్ర ఆనందం, మణి మరియు వారి కుటుంబ సభ్యులు, పోకల అంబిరాజు, నోకరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, పోతుల వీరభద్రరావు, వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, సారిపల్లి అప్పారావు, నోకాలమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, జుట్టు సూర్యావతి మరియు వారి కుటుంబ సభ్యులు, జగ్గంపేట దేవరకొండ వీరగంగాధర్, వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, కొత్తగూడెం రెడ్ల అబ్బాయి, వీరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, కర్రి యేసుబాబు, వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, మావిడి రాంబాబు, వీరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, పురంశెట్టి సత్యనారాయణ, భవానీ మరియు వారి కుటుంబ సభ్యులు, చెక్కపల్లి బాబ్జీ, వీరవేణి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా 17 కుటుంబాల వారు కూడా స్వామి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొనగా వారందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రకటింప చేయడం జరిగింది. అనంతరం ఎర్రంపాలెం గ్రామం నుండి స్వామివారిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకునేటువంటి మొదటి కుటుంబం శ్రీ ముత్యాల గంగారావు గారు, లేట్ గంగారావు గారు, మంగయ్యమ్మ, కుమారుడు దుర్గారావు, కోడలు వరలక్ష్మి, మనవరాలు ఉమా, గంగా, మహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీమతి మంగయ్యమ్మ, కుమారుడు దుర్గారావు, కోడలు వరలక్ష్మి, మనవరాలు ఉమా, గంగా, మహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైన ఈశ్వర రసస్వరూప చేసి ఆశీస్వరూపంలో ప్రకటించబడింది. అనంతరం 2వ కుటుంబం సాన్పిని లక్ష్మి గారు, కుమారుడు వెంకట్రావు గారు, శ్రీమతి మంగాదేవి, కృష్ణవేణి, పద్మావతి, ఆచంట పుష్పావతి, కృష్ణ, కుమార్తె, కుమారుడు, మనవలు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. సాన్పిని లక్ష్మి గారు, కుమారుడు వెంకట్రావు గారు, శ్రీమతి మంగాదేవి గారు, కృష్ణవేణి గారు, పద్మావతి గారు, ఆచంట పుష్పావతి గారు, కృష్ణ గారు, కుమార్తె, కుమారుడు, మనవలు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప ఆశీస్వరూపంలో ప్రకటించబడింది. ఈ విధంగా 2 కుటుంబాల వారు కూడా స్వామివారిని వారి వారి గృహాలకు ఆహ్వానించుకోగా తరువాత స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి కుటుంబాలు బిక్కిన వీరబాబు, పార్వతి కుటుంబ సభ్యులు, ముత్యాల గొల్లబ్బాయి, రాణి కుటుంబ సభ్యులు, ముత్యాల సత్యబాబు, వీర వెంకటలక్ష్మి, బాలదుర్గ, వీర వెంకట, ఉమామహేష్ కుటుంబ సభ్యులు, ముత్యాల ధర్మారావు, మనవలు పూజిత, హర్షిత కుటుంబ సభ్యులు, ముత్యాల గంగారావు, కృష్ణవేణి కుటుంబ సభ్యులు, చుండ్రు వెంకటరావు, వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, బాగవల్లి శివ ఆనంద రాజేశ్వరరావు, వీర వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, కంటిపూడి వెంకటలక్ష్మి, కుమార్తె కుటుంబ సభ్యులు, పుట్ట దొరబాబు, శ్రీదేవి, కుమార్తె లలిత కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారిని యొక్క హారతి కార్యక్రమం స్వామివారిని సాల్వలతో సత్కరించుకునేటువంటి శ్రీ బిక్కిన వీరబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి, ముత్యాల గొల్లబ్బాయి గారికి, వారి కుటుంబ సభ్యులకి, ముత్యాల సత్యబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి, ముత్యాల ధర్మారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, ముత్యాల గంగారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, చుండ్రు వెంకటరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, బాగవల్లి శివ ఆనంద రాజేశ్వరరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, కంటిపూడి వెంకటలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకి, పుట్ట దొరబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రకటింపబడ్డాయి. అనంతరం ఈ ఎర్రంపాలెం గ్రామం నుండి స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు నలమాటి ధనలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, ముత్యాల సత్యవేణి కుటుంబ సభ్యులు, సానిపెని వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, గుండం సావిత్రి కుటుంబ సభ్యులు, వల్లూరి రజనీ కుటుంబ సభ్యులు, ఉప్పలపాటి వీరబాబు కుటుంబ సభ్యులు, చింతపల్లి పద్మ కుటుంబ సభ్యులు, పుట్ట వీర వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, కొనకలను శైలజాదేవి కుటుంబ సభ్యులు, బిక్కిన శేషారత్నం కుటుంబ సభ్యులు, చల్లా రాఘవ కుటుంబ సభ్యులు, ఈడుపుగంటి అన్నపూర్ణ కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న
12 కుటుంబాల వారికి కూడా స్వామి యొక్క ఆశీస్సులు ప్రకటించబడ్డాయి. ముందుగా స్వామివారిని అభూతంగా ఎర్రంపాలెం గ్రామంలో వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి మొదటి కుటుంబం లేట్ శ్రీ ముత్యాల గంగారావు గారు, వారి శ్రీమతి మంగయ్యమ్మ, కుమారుడు దుర్గారావు, కోడలు వరలక్ష్మి గారు, మనవరాలు ఉమా గంగా మహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప్ చేసిన ఆశీస్వరూపులో పొందారు. శ్రీమతి మంగయ్యమ్మ గారు, కుమారుడు దుర్గారావు, కోడలు వరలక్ష్మి, మనవరాలు ఉమా గంగా మహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా. అనంతరం రెండవ కుటుంబం సానపిని లక్ష్మి గారు, కుమారుడు వెంకట్రావు గారు, శ్రీమతి మంగాదేవి, కృష్ణవేణి, పద్మావతి, ఆచంట పుష్పావతి, కృష్ణ కుమార్తె, కుమారుడు, మానవులు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప్ చేసిన ఆశీస్వరూపులో పొందడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ బిక్కిన వీరబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి, ముత్యాల గొల్లబ్బాయి గారికి, వారి కుటుంబ సభ్యులకి, ముత్యాల సత్యబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి, ముత్యాల ధర్మారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, ముత్యాల గంగారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, చుండ్రి వెంకటరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, బాగవల్లి శివ ఆనంద రాజేశ్వరరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, కంటిపూడి వెంకటలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకి, పుట్టా దర్బాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసరింపజేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 12 కుటుంబాల వరకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం మల్లేపల్లి గ్రామం నుండి స్వామివారిని అభూతంగా వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి 3 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ దార్లంక సూరిబాబు, వెంకటరత్నం, దుర్గాప్రసాద్, దేవి, శ్రీను, జయ, ఉమాశంకర్, భవ్యశ్రీ, వెంకటేశ్వరరావు, వీరలక్ష్మి, జగన్, సుధీర్, ఉమా, నవ్యత మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప్ చేసిన ఆశీస్వరూపులో పొందారు. శ్రీ దార్లంక సూరిబాబు, వెంకటరత్నం, దుర్గాప్రసాద్, దేవి, శ్రీను, జయ, ఉమాశంకర్, భవ్యశ్రీ, వెంకటేశ్వరరావు, వీరలక్ష్మి, జగన్, సుధీర్, ఉమానవ్యత మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైన ఈశ్వర రసస్వరూప్ చేసి ఆశీస్వరూపులో ప్రకటించబడింది. అనంతరం రెండవ కుటుంబం సోదా సత్యనారాయణ, పైడి కుమారి, శివశంకర్, మహేశ్వరి, రాజశేఖర్, లావణ్య, హర్షిణి, సుహాంత్, సుమంత్, కుమార్తె కృష్ణవేణి, అల్లుడు దుర్గారావు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప్ చేసిన ఆశీస్వరూపులో పొందారు. శ్రీ సోదా సత్యనారాయణ, పైడి కుమారి, శివశంకర్, మహేశ్వరి, రాజశేఖర్, లావణ్య, హర్షిణి, సుహాంత్, సుమంత్, కుమార్తె కృష్ణవేణి, అల్లుడు దుర్గారావు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క ఈశ్వర రసస్వరూప్ చేసి ఆశీస్వరూపులో ప్రకటించబడింది. అనంతరం మూడవ కుటుంబం సోదా వెంకటకృష్ణ, వెంకటలక్ష్మి, అమర్నాథ్, దేవి, ప్రసాద్, పద్మజ, కిషోర్, సిరి, భవ్య, సాకేత్, రిషి, కుమార్తె భవానీ, అల్లుడు నాగేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప్ చేసిన ఆశీస్వరూపులో పొందారు. సోదా వెంకటకృష్ణ, వెంకటలక్ష్మి, అమర్నాథ్, దేవి, ప్రసాద్, పద్మజ, కిషోర్, సిరి, భవ్య, సాకేత్, రిషి, కుమార్తె భవానీ, అల్లుడు నాగేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రకటించబడ్డాయి. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్న వల్లభశెట్టి వెంకటేశ్వరరావు, వీరలక్ష్మి, జగన్, సుధీర్, ఉమానవ్యత మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామిని సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ వల్లభశెట్టి వెంకటేశ్వరరావుకి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రకటించారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించుకున్న 2 కుటుంబాల్లో మొదటి కుటుంబం వల్లభశెట్టి చక్రరావు, బంగారం, శశి, గౌరీదేవి, ప్రీతి, ఆశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు. రెండవ కుటుంబం బొర్రా, పెదకాపు, వరలక్ష్మి, వీరేంద్ర, రమ్య, శ్రవంతి, పూర్ణ, ఆది, శంకర్, జయదేవ్, సత్యషణ్ముఖ్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ వల్లభశెట్టి చక్రరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, బొర్రా పెదకాపు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రకటించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న దార్లంక మాణిక్యం, కనక సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, వల్లభశెట్టి సత్యబాబు, లక్ష్మి వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. రామవరం గ్రామం నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి 5 కుటుంబాల్లో మొదటి కుటుంబం కరణం, అర్జునుడు, సూర్యావతి, కుమారుడు సీతారామయ్య, కోడలు వీరగనిలక్ష్మి, మనవడు బాలగంగా వివేక్ అర్జున్, కుమార్తె వెంకట పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప్ చేసిన ఆశీస్వరూపులో పొందారు. శ్రీ కరణం, అర్జునుడు, సూర్యావతి, కుమారుడు సీతారామయ్య, కోడలు వీరగనిలక్ష్మి, మనవడు బాలగంగా వివేక్ అర్జున్, కుమార్తె వెంకట పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైన ఈశ్వర రసస్వరూప్ చేసి ఆశీస్వరూపులో ప్రకటించబడింది. అనంతరం రెండవ కుటుంబం
గాది శ్రీను, సుభద్ర, పిల్లలు ఉమామహేశ్వరి, విజయ్ చందు, వసంత, అలేఖ్య, లాస్యప్రియ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపులు పొందారు. అనంతరం మూడవ కుటుంబం పెదిరెడ్డి సత్యబాబు, వీరప్రభావతి అల్లుడు సీతారామయ్య, కుమార్తె వీరగణలక్ష్మి, చిన్న కుమార్తె ఉమామహేశ్వరి, మనవడు బాలగంగా, వివేక్, అర్జున్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపులు పొందారు. అనంతరం నాలుగో కుటుంబం కరణం, సూర్యప్రకాష్, వీరమణి, గంగా శివశంకర్, వరప్రసాద్, ఉమామహేశ్వరరావు, ఉమేష్, వీరభద్రం, బుల్లెమ్మాయి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపులు పొందారు. అనంతరం ఐదో కుటుంబం నాచర్ల సోమేష్, రామలక్ష్మి, జస్వంత్, జోష్న, మంగశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపులు పొందడం జరిగింది. ఈ విధంగా 5 కుటుంబాల వారు కూడా స్వామివారిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకోగా తర్వాత స్వామిని సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సగ్గుర్తి చల్లారత్నం కుమారుడు హరిబాబు, వెంకట తాతబ్బాయి, సంధ్య, పూజిత, ఉమా శ్రీరామ్, ఉమా లక్ష్మణ్, సూరయమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు అడప గంగారావు, లక్ష్మి, వీరబాబు, భరత్, చిలకమ్మ, ఉమాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, చనుబోయిన కృష్ణ, సింహాచలం, ఉమామేశ్వరం మరియు వారి కుటుంబ సభ్యులు, దొండ్రు వీర్రాఘవ, విజయదుర్గ, తేజస్మిత, ఉమామేశ్వరం మరియు వారి కుటుంబ సభ్యులు, చేమల సత్యనారాయణ, సత్యవతి, వీరబాబు, సత్యవేణి, సత్యమూర్తి, శ్యామ్ మరియు వారి కుటుంబ సభ్యులు, గాది సూర్బాబు, వీరమ్మ, ఉషారాణి, నాగేంద్ర మరియు వారి కుటుంబ సభ్యులు, గాది అప్పయ్యమ్మ కుటుంబ సభ్యులు, చేదులూరి చిన్నారావు, కనకలక్ష్మి, కుమారులు మణికంఠ, బుల్లిప్రసాద్, రాంపండు, కోడళ్ళు గంగాభవాని, అలేఖ్య, మనవలు హరీష్, ధనుష్, మోక్షిత్, మనవరాలు పూర్ణ సత్యశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు, మట్ల వెంకటేశ్వరరావు, లక్ష్మి, యేసుబాబు, వీరబాబు, వెంకటబాబ్జీ, లక్ష్మి, దేవి, నాగదేవి కుటుంబ సభ్యులు, మండపాక రామకృష్ణ, కుమారి, కుమార్తె ఉషాదేవి, అల్లుడు నాగ గంగాకృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, పైడి రాంబాబు, లక్ష్మి, కుమార్తె కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా 11 కుటుంబాల వారు కూడా స్వామివారిని సాల్వలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి సగ్గుర్తి చల్లారత్నం గారికి వారి కుటుంబ సభ్యులకి, అడప గంగారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, చనుబోయిన కృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులకి, దొండ్రు వీర్రావు గారికి వారి కుటుంబ సభ్యులకి, చేమల సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, గాది సూర్యబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, గాది అప్పయ్యమ్మ గారికి వారి కుటుంబ సభ్యులకి, చేదులూరి చిన్నారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, మట్ల వెంకటేశ్వరరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, మండపాక రామకృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులకి, పైడి రాంబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రకటింపజేయడం జరిగింది. ముందుగా స్వామివారిని వారి వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి రామవరం సభ్యులు మొదటి కుటుంబం కరణం, అర్జునుడు, సూర్యావతి, కుమారుడు సీతారామయ్య, కోడలు వీరగణలక్ష్మి, మనవడు బాలగంగా, వివేక్, అర్జున్, కుమార్తె వెంకట పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభూతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం గాది శ్రీను, సుభద్ర, పిల్లలు ఉమామహేశ్వరి, విజయచందు, వసంత, అలేఖ్య, లాస్యప్రియ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. మూడవ కుటుంబం పెదిరెడ్డి సత్యబాబు, వీరప్రభావతి, అల్లుడు సీతారామయ్య, కుమార్తె వీరగణలక్ష్మి, చిన్న కుమార్తె ఉమామహేశ్వరి, మనవడు బాలగంగా, వివేక్, అర్జున్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం కర్ణం, సూర్యప్రకాష్, వీరమణి, గంగా శివశంకర్, వరప్రసాద్, ఉమామహేశ్వరరావు, ఉమేష్, వీరభద్రం, బుల్లెమ్మాయి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం నాచర్ల సోమేష్, రామలక్ష్మి, జస్వంత్, జోష్న, మంగశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. ఏ విధంగా స్వామివారి యొక్క మహోత్కృష్టమైన ఈశ్వర రసస్వరూప చేసిని రామవరం గ్రామంలో గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారు పొందారు. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించుకున్నటువంటి వారు స్వామి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 50 మందికి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసరింపజేశారు. అనంతరం స్వామివారం గ్రామం నుండి స్వామివారిని గృహానికి ఆహ్వానించుకున్నటువంటి మొదటి కుటుంబం పల్లిరెడ్డి వెంకటేశ్వరరావు, శ్రీమతి వీరచక్ర చంద్రావతి, పిల్లలు రామదత్త, కాశీ విశ్వనాథ, వీరభద్రరావు, రామకృష్ణ, అర్జునరావు మరియు వారి కుటుంబ సభ్యులు,
అంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం రెండవ కుటుంబం మంచికంటి వెంకటేశ్వరరావు, శ్రీమతి రాణి, పిల్లలు దుర్గా జలేశ్వరరావు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి ఎరికిరెడ్డి ధర్మరాజు, పుత్ర సత్యనారాయణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, సూతి శ్రీనివాసు, శివ మరియు వారి కుటుంబ సభ్యులు, సాధు లక్ష్మీ దుర్గా ప్రసాద్, వెంకటరమణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, మల్లిరెడ్డి వెంకటేశ్వరరావు, వీరమణి మరియు వారి కుటుంబ సభ్యులు, ఈ 4 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ ఎరికిరెడ్డి ధర్మరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి, సూతి శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి, సాధు లక్ష్మీ దుర్గా ప్రసాద్ గారికి వారి కుటుంబ సభ్యులకి, మల్లిరెడ్డి వెంకటేశ్వరరావుకి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసరింపజేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న మల్లిరెడ్డి అప్పలరాజు మరియు వారి కుటుంబ సభ్యులు, మండపాక వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, మండపాక లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, సోమ చంద్రమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, ఎలుగుమంటి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, అడప సావిత్రి మరియు వారి కుటుంబ సభ్యులు, మేకా జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు, మల్లిరెడ్డి కార్తికేయ, శ్రీ ఆదిత్య, సత్య సుభాష్, హర్షవర్ధన్ మరియు వారి కుటుంబ సభ్యులు, పేపకాయల భూలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, జ్యోతుల దేవి మరియు వారి కుటుంబ సభ్యులు, జ్యోతుల బాబ్జీ మరియు వారి కుటుంబ సభ్యులు, కొప్పుల వీరబాబు మరియు వారి కుటుంబ సభ్యులు, మత్సా గంగామణి మరియు వారి కుటుంబ సభ్యులు, మత్సా భాగ్యలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, అడబాల మంగ మరియు వారి కుటుంబ సభ్యులు, అల్లవరపు సావిత్రి మరియు వారి కుటుంబ సభ్యులు, ఏనుగుపల్లి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, ముప్పినిశెట్టి అప్పలరాజు మరియు వారి కుటుంబ సభ్యులు, ఏనుగుపల్లి విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, బోనస్ నాగరమ్య మరియు వారి కుటుంబ సభ్యులు, మండపాక ఆదిలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, కొసిరెడ్డి కాంతాలు మరియు వారి కుటుంబ సభ్యులు, కరెడ్ల కృష్ణమూర్తి మరియు వారి కుటుంబ సభ్యులు, కమ్మిల వీరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, చెక్కపల్లి దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు, మల్లిరెడ్డి నాగేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు, మంచికంటి వెంకట మహేశ్వర అప్పారావు మరియు వారి కుటుంబ సభ్యులు, మోర్కుర్తి రమణ మరియు వారి కుటుంబ సభ్యులు, ఈపి వెంకటరమణ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా 29 కుటుంబాల వారు కూడా హారతి కార్యక్రమంలో పాల్గొనగా వీరందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రకటించబడ్డాయి. ముందుగా సోమవారం గ్రామం నుండి స్వామిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకునేటువంటి మొదటి కుటుంబం మల్లిరెడ్డి వెంకటేశ్వరరావు, శ్రీమతి వీరశేఖర చంద్రావతి, పిల్లలు రామదత్త, కాశీ విశ్వనాథ్, వీరభద్రరావు, రామకృష్ణ, అర్జునరావు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం రెండవ కుటుంబం మంచికంటి వెంకటేశ్వరరావు, శ్రీమతి రాణి దంపతులు, పిల్లలు దుర్గా జలేశ్వరరావు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన ఎరికిరెడ్డి ధర్మరాజు మరియు వారి కుటుంబ సభ్యులకి, సూతి శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి, సాధు లక్ష్మి దుర్గా ప్రసాద్ గారికి వారి కుటుంబ సభ్యులకి, మల్లిరెడ్డి వెంకటేశ్వరరావుకి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రకటించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రకటింపజేయడం జరిగింది. అనంతరం కాంట్రకోట గ్రామం నుండి స్వామివారిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి 4 కుటుంబాల్లో మొదటి కుటుంబం పోసిన జగ్గరాజు, చిట్టమ్మ, పిల్లల స్వామి, అనిత, లలిత, అల్లుళ్ళు లతబాబు, ప్రసాద్, మనవలు మోక్షిత, ధనుష్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపులు పొందారు. అనంతరం రెండవ కుటుంబం గవర్సాన్ సత్యనారాయణ, నాగవేణి, సాయి, విఘ్నేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపులు పొందారు. మూడవ కుటుంబం గవర్సాన యేసుబాబు, పోసిరత్నం, సంధ్య, నాగలక్ష్మి, వెంకన్నబాబు, అర్జున్, చాందిని, అయ్యప్ప, ఉమా, హరి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపులు పొందారు. అనంతరం నాలుగవ కుటుంబం బొమ్మిరెడ్డి సూర్యారావు, సత్యవేణి, శ్రీరామ్, లక్ష్మణ్, బాలశివ, వీరదుర్గా ప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపులు పొందడం జరిగింది. ఈ విధంగా 4 కుటుంబాల వారు కూడా స్వామివారిని వారి వారి గృహాలకి ఆహ్వానించుకుని స్వామివారిని సత్కరించుకున్న తర్వాత స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి 10 కుటుంబాల్లో వరుసగా కలిశెట్టి కామరాజు, సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, పోసిన వెంకటరమణ, సౌజన్య మరియు వారి కుటుంబ సభ్యులు, కొప్పుల కుశలన్న, లలిత మరియు వారి కుటుంబ సభ్యులు, గవర్సాన కన్నబాబు, అమ్మాజీ మరియు వారి కుటుంబ సభ్యులు, కర్రి గణేష్, నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, పళ్ళ ఉమామేశ్వరి, నాగమణి, జయరాజ్ మరియు వారి కుటుంబ సభ్యులు, చల్లాబత్తుల యేసు, చక్రమ్మ కుటుంబ సభ్యులు, జాలి అశోక్, సూర్యకుమారి కుటుంబ సభ్యులు, జాలి సూర్యకుమారి కుటుంబ సభ్యులు, కొప్పుల శ్రీను, వరలక్ష్మి కుటుంబ సభ్యులు. ఈ విధంగా
సాల్వతో సత్కరించుకున్నటువంటి 10 కుటుంబాలు వారు కూడా స్వామివారిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ కలిశెట్టి కామరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, పోసిన వెంకటరమణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, కొప్పుల కుశలన్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, గవర్సాన కన్నబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి, కర్రి గణేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, పల్లా ఉమారాజేశ్వరి గారికి, వారి కుటుంబ సభ్యులకి, చల్లాబత్తుల యేసు గారికి, వారి కుటుంబ సభ్యులకి, జాలి అశోక్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, జాలి సూర్యకుమార్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, కొప్పుల శ్రీను గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశిస్సులు ప్రసాదింపజేస్తారు. కార్తీక మాస అంతర్జాల పర్యటనలో నవంబర్ 12వ తేదీ బుధవారం నాడు స్వామివారి యొక్క మహోత్కృష్టమైన కార్తీక మాస అంతర్జాల పర్యటనలో కాండ్రకోట గ్రామం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు కలిశెట్టి కామరాజు మరియు వారి కుటుంబ సభ్యులు, కలిశెట్టి సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, పోసిన సుభద్ర మరియు వారి కుటుంబ సభ్యులు, పాప పూర్ణశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు, గొంచాల దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు, మల్రెడ్డి సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, మల్రెడ్డి సూర్యకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, పళ్ళ ఉమామేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, పి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, జాలి అశోక్ మరియు వారి కుటుంబ సభ్యులు, జాలి సూర్యకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, ఈ విధంగా ఈ 11 కుటుంబాల వారు కూడా స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి ఆ హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదింపచేశారు. ఈ విధంగా కాండ్రకోట గ్రామం నుండి ముందుగా స్వామివారిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి మొదటి కుటుంబం పోసిన జగ్గరాజు, చిట్టమ్మ, పిల్లలు స్వామి, అనిత, లలిత, అల్లుళ్ళు తాతబాబు, ప్రసాద్, మనవలు మోక్షిత, ధనుష్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్సురూపంలో పొందారు. అనంతరం రెండో కుటుంబం గవర్సాన సత్యనారాయణ, నాగవేణి, సాయి, విఘ్నేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్సురూపంలో పొందారు. మూడో కుటుంబం గవర్సాన యేసుబాబు, పోసిరత్నం, సంధ్య, నాగలక్ష్మి, వెంకన్నబాబు, అర్జున్, చాందిని, అయ్యప్ప, ఉమా, హరి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్సురూపంలో పొందారు. అనంతరం నాలుగవ కుటుంబం బొమ్మిరెడ్డి సూర్యారావు, సత్యవేణి, శ్రీరామ్, లక్ష్మణ్, బాల, శివ, వీర, దుర్గా ప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్సురూపంలో పొందారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించుకునేటువంటి 10 కుటుంబాల్లో కలిశెట్టి కామరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, పోసిన వెంకటరమణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, కొప్పుల కుశలన్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, గవర్సాన కన్నబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి, కర్రి గణేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, పల్లా ఉమామేశ్వరి గారికి, వారి కుటుంబ సభ్యులకి, చల్లబత్తుల యేసు గారికి, వారి కుటుంబ సభ్యులకి, జాలి అశోక్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, జాలి సూర్యకుమార్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, కొప్పుల శ్రీని గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రకటన చేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 11 కుటుంబాల వరకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం పులిమేర గ్రామం నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకున్నటువంటి శ్రీ తుమ్మల వెంకటేశ్వరరావు, శ్రీమతి చక్రవేణి దంపతులు, కుమారులు ధనరాజు, నాగ తిరుపతేశ్వరరావు, వెంకట జోగి సీతారాములు, కోడళ్ళు కృష్ణవేణి, రమ్య, వీర, నాగ గంగాభవాని మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామివారిని సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ తుమ్మల గుర్రాజు, కమల మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దాడి అచ్చారో, సూర్య భాస్కర్మణి మరియు వారి కుటుంబ సభ్యులు, ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ తుమ్మల గుర్రాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దాడి అచ్చారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ దాడి నాగేశ్వరరావు, వీర వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించేస్తారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న గొల్లపల్లి సూర్యనారాయణ, అమరావతి మరియు వారి కుటుంబ సభ్యులు, గొల్లపల్లి రెడ్డయ్య, సచివతి మరియు వారి కుటుంబ సభ్యులు, మజ్జి వీరన్న, వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, బొమ్మి గంగయ్య, నాగరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, కరణం రామకృష్ణ, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు, కటారి వీరబాబు, నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, కటారి అయ్యప్ప, తులసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, తుమ్మల నారాయణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, మాగా వెంకటరాజు, వీరప్రభావతి మరియు వారి కుటుంబ సభ్యులు, ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 9 కుటుంబాల వరకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా
పులిమేరు గ్రామం నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకునేటువంటి శ్రీ తుమ్మల వెంకటేశ్వరరావు, శ్రీమతి చక్రవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, కుమారులు ధనరాజు, నాగ తిరుపతేశ్వరరావు, వెంకట జోగి సీతారాములు, కోడళ్ళు కృష్ణవేణి, రమ్య, వీర, నాగ గంగాభావని మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామివారిని సాల్వలతో సత్కరించిన తుమ్మల గుర్రాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, దాడి అచ్చారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, దాడి నాగేశ్వరరావుకి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 9 కుటుంబాల వరకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం గోరెంటి గ్రామం నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకునేటువంటి వారు సామిదాల వెంకట్రావు, పద్మావతి దంపతులు, సత్యబాబు, బుల్లమ్మాయి, జోషు, ధర్మరాజు, మంగతాయారు, లయ ప్రణీత, శ్రావణి, వీరలక్ష్మి, రాజేష్, అస్మితా మాధురి, లయ వర్షిత, రాజేష్ గారికి ఆరోగ్యం బాగుండాలని స్వామివారి ఆశీస్సులు కోరుతూ స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపులు పొందారు. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ శాఖ రాంబాబు, లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులకి స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న మేడపాడు బంటు, శ్రీను, కృష్ణవేణి, కృష్ణ గంగా ప్రసాద్ పెళ్లి కుదరాలని సాయిరాం మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా స్వామివారిని గోరింటి గ్రామంలో గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకునేటువంటి సామిదాల వెంకట్రావు, పద్మావతి దంపతులు, వారి కుటుంబ సభ్యులు సత్యబాబు, బుల్లమ్మాయి, జోషు, ధర్మరాజు, మంగతాయారు, లయ ప్రణీత, శ్రావణి, వీరలక్ష్మి, రాజేష్, అస్మితా మాధురి, లయ వర్షిత, రాజేష్ గారికి ఆరోగ్యం బాగుండాలని స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపులు పొందారు. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ శాఖ రాంబాబు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం సూరంపాలెం గ్రామం నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకునేటువంటి వారు మర్నీడి రాజా, పద్మావతి, అంకం మంగతాయారు, కోనపరెడ్డి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపులో పొందారు. అనంతరం గండేపల్లి నుండి స్వామిని వారి గృహానికి ఆహ్వానించుకునేటువంటి గరికిపాటి రమణ, వెంకటలక్ష్మి, వీరమ్మ, కుమారులు ఉమామహేశ్వరరావు, ఉమేష్ కుమార్, కోడలు లక్ష్మి, లలిత, మనవరాలు కేశవశ్రీ, ఉమాహన్విత మరియు వారి కుటుంబ సభ్యులు. అదేవిధంగా సీతారాంపురం గ్రామం నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారు సెట్టిపల్లి సుబ్బారావు, అంజారత్నం, కుమారుడు కృష్ణార్జున, గంగాభవాని, ఉమానాగదేవి, సాయి సందీప్, శివనారాయణ, ఈశ్వరీదేవి, రక్షిత, ఉమాంజలి, సాత్విక, వెంకట నోకరాజు, సాయి ప్రసన్న, మణి శ్రీధర్, ఉమా వినయ్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారిని అభౌతికంగా వారి వారి గృహాలకి ఆహ్వానించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశస్వరూపంలో పొందారు. సెట్టిపల్లి సుబ్బారావు, అంజారత్నం, కుమారుడు కృష్ణార్జున, గంగాభవాని, ఉమానాగదేవి, సాయి సందీప్, శివనారాయణ, ఈశ్వరీదేవి, రక్షిత, ఉమాంజలి, సాత్విక, వెంకట నోకరాజు, సాయి ప్రసన్న, మణి శ్రీధర్, ఉమా వినయ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశస్వరూపంలో పొందారు. అనంతరం జంగంపేట నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారు ఆకుల బాపిరాజు, వీరలక్ష్మి, ఈశ్వరుడు, సూర్యచంద్ర, భార్గవి, బాపిరాజు, శ్రీ, వీర్, సాత్విక్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశస్వరూపంలో పొందారు. అనంతరం తూర్పుపాకల గ్రామం నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారు శ్రీ బెల్లంకొండ వరాలమ్మ, కుమారుడు చిన్న సత్యరాజు, కోడలు నాగవేణి, మనవలు వీరదుర్గ, రాజేష్, వరాహ, సుభద్ర మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశస్వరూపులు పొందారు. అనంతరం రామచంద్రాపురం గ్రామం నుండి స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి గుంటముక్కల అమలావతి, కుమారుడు శ్రీను, కోడలు సత్యవేణి, మనవలు దాక్షాయిని, యమశ్రీ, గౌతమి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశస్వరూపులు పొందారు. అనంతరం తాటిపర్తి గ్రామం నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారు పల్లా సుబ్బారావు, మంగతాయారు, పిల్లలు శివసత్య, నాగబాబు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో
సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేసిన ఆశీస్వరూపాలు పొందారు. అనంతరం కాజులూరు గ్రామం నుండి గృహ స్వామివారిని శ్రీ కాకి రత్నారావు, అనంతలక్ష్మి, వీర వెంకట రామలక్ష్మీనారాయణ, సత్యవేణి, ఉమాలక్షిత మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపాలు పొందారు. అనంతరం మన్యం వారి పాలెం నుండి స్వామివారిని సాల్వలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్న వర్రికొండ రాజమ్మ, శ్రీను, లావణ్య, రాజేష్, ఉమా, రేవతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, రొంగల అప్పారావు, దుర్గా, ఉమా, హిమబిందు, దుర్గ పుష్ప మరియు వారి కుటుంబ సభ్యులు, దశరథ, గొల్లబ్బాయి, అమ్మాజీ, వీరబాబు, నాగలక్ష్మి, లావరాజు, అమ్మాజీ, శ్రీను, నందిని కుటుంబ సభ్యులు, పిల్ల, కృష్ణ, సూర్యావతి, సత్యబాబు, కుమారి, ఉమా, పూర్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, కన్నూరి చెల్లయ్యమ్మ, కుమారులు అప్పన్న, రాజు, కోడళ్ళు రాజ్యలక్ష్మి, పద్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా 5 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి వరికొండ రాజమ్మ గారికి వారి కుటుంబ సభ్యులకి, రొంగల అప్పారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, దశరథ గొల్లబ్బాయి గారికి వారి కుటుంబ సభ్యులకి, పిల్ల కృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులకి, కన్నూరి చెల్లెమ్మ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న బొండాడ శ్రీరాములు, లక్ష్మీకాంతం, వీర రమాదేవి, మణికంఠ మరియు వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. ఈ విధంగా కాజులూరు గ్రామం నుండి స్వామిని వారి గృహానికి ఆహ్వానించుకునేటువంటి కాకి రత్నారావు, అనంతలక్ష్మి, వీర వెంకట రామలక్ష్మీనారాయణ, సత్య, వేణి, ఉమాలక్షిత మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం మన్యంవారి పాలెం నుండి స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్న వర్రికొండ రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, రొంగల అప్పారావు మరియు వారి కుటుంబ సభ్యులు, దశరథ గొల్లబ్బాయి మరియు వారి కుటుంబ సభ్యులు, పిల్ల కృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, కన్నూరు చెల్లయ్యమ్మ మరియు వారి కుటుంబ సభ్యులకి స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం జేకొత్తూరు గ్రామం నుండి స్వామిని సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ద్వారపురెడ్డి లక్ష్మణరావు, ప్రభావతి, ఉమామహేశ్వరరావు, దుర్గాలక్ష్మి, పూజిత, ఉమా, శశి, సూర్యలక్కి మరియు వారి కుటుంబ సభ్యులు, 2వ కుటుంబం వెలగా నాగేంద్ర, లక్ష్మీ కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, 3వ కుటుంబం తిప్పన సత్యవతి, కొండ మరియు వారి కుటుంబ సభ్యులు, 4వ కుటుంబం పాముల శ్రీను, అచ్యుతామణి, కుమారుడు వీర వెంకట సత్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు. 4 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి ద్వారపురెడ్డి లక్ష్మణరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, వేలగా నాగేంద్ర గారికి వారి కుటుంబ సభ్యులకి, తిప్పన సత్యవతి గారికి వారి కుటుంబ సభ్యులకి, పాముల శ్రేణి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం బొరుగుపూడి గ్రామం నుండి స్వామిని సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పాటంశెట్ గోవిందు, అనంతలక్ష్మి, మణికంఠ, మంగాదేవి, వసంత్ కుమార్, విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ పాటంశెట్ గోవింద్ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న పట్టం ధనలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి, పట్టం నోకరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం నరేంద్రపట్నం నుండి స్వామిని సాల్వతో సత్కరించుకున్నటువంటి హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు గుగ్గొళ్ళపు దుర్గాప్రసాద్, గంగాభవాని, మురళీకృష్ణ, ఉషాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, బుర్రి జలామణి, కుమారుడు అచ్చిబాబు, కోడలు గంగాలక్ష్మి, మనవలు హేమదేవి, చక్రతేజ, స్వామి, పవన్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ గుగ్గొళ్ళపు దుర్గాప్రసాద్ గారికి వారి కుటుంబ సభ్యులకి, బుర్రి జలామణి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా స్వామివారి యొక్క మహోత్కృష్టమైన ఈశ్వర రసస్వరూప తేజస్సును జగ్గంపేట డివిజన్లో ఉన్నటువంటి అనేక గ్రామాల మీద ప్రకటింపజేశారు. మరి స్వామి యొక్క ఈ కార్తీక మాస అంతర్జాల పర్యటన అంతా కూడా విజయవంతం అవడానికి ఎంతో కృషి చేసినటువంటి డివిజన్ కన్వీనర్ శ్రీ రేఖ సత్యనారాయణ గారికి, చేకల సత్యనారాయణ గారికి, రేఖ రామనోకరాజు గారికి, గొంతిన శ్రీనివాస్ గారికి, దాసరి పెదనాగేశ్వరరావు గారికి, కనుబుద్ధి గణపతి గారికి, సోదా శివశంకర్ గారికి, ముత్యాల దుర్గారావు గారికి, శ్రీమతి వరలక్ష్మి గారికి, సోదా సత్యనారాయణ గారికి, దార్లంక సూరిబాబు గారికి, పాటంశెట్టి గోవింద్ గారికి, మన్యం వీరన్నదొర గారికి, పెదిరెడ్డి ప్రభావతి గారికి, మల్లిరెడ్డి లక్ష్మణరావు గారికి, తుమ్మల ధనరాజు గారికి, ఇంకా అనేక గ్రామాల నుంచి ఎంతో కృషి చేసినటువంటి గ్రామ కార్యకర్తలకు, సభ్యులకు, అదేవిధంగా జిల్లా కన్వీనర్ శ్రీ గోసుల రమణ గారికి కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి
హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున కూర్చి నీరాజనములుని పేరు పేరున కూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వతే జమున వరములు మాకిచ్చే పరతత్వతే జమున వరములు మాకిచ్చే అరయుము మరాలీషా సద్గురు నరసీనటులనిదిగో అరయు హుస్సేన్ షా సద్గురు నరసీనటులనిదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసీనటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి. మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి కార్తీక మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శుభం.